ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దాని కొరకై నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన వారం అంతా మీరు అనుగ్రహించిన కృపాంతటిని బట్టి నీ వందనములు. వారి కార్యక్రమాలలో మీరు సహాయపడిన విధానం బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. మంగళవారము కృతజ్ఞతాకుడి కలిగి ఉండి కొరకై చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనములు. అనుగ్రహించిన వాతావరణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. చేరువచ్చిన పరిశుద్ధులు, దైవ సేవకులు, వారి కుటుంబాల కొరకై నీకు వందనములు. విత్తబడిన వాక్యము అనేక జీవితాల్లో ఫలవంతంగా ఉండి కొరకై మీరే సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. బుధవారము సహోదరుల కూడిక మందిరంలో జరిగించడి కొరకై నీ దాసురాలకు ఇచ్చినటువంటి కృపంతటిని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు. ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కూడి కొరకై నీ సన్నిధికి చేరి వచ్చి ఉంటుండగా ప్రభా మీ సహాయం మాకు అనుగ్రహిస్తురండి. ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం మాకు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమయానికి చేరి వచ్చిన వారి కొరకై నీ వందనములు. రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మార్గ మధ్యలో ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా సకాలంలో నీ సన్నిధికి నడిపిస్తురండి. ఆయా పనుల భారమును బట్టి ప్రభా ఆయా చోట్ల ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి కూడా ప్రభా మీ సమయం అనుగ్రహించి మీ సన్నిధికి నడిపించి మాయం తెచ్చుకుంటారండి. ఆయా గ్రామాల్లో ఉండి కాన్ఫరెన్స్లో వెంబడిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కూడా ఈ శబ్ద యంత్రం ద్వారా నీ వాక్కు స్పష్టంగా వినబడి కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. ఆ యొక్క దాసుని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ ప్రజల ముందు నిలబడినప్పుడు మీ అభిషేకము నాకు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నువ్వు ఏమి పలకవలసినది ఆ గడిలోనే పరిశుద్ధాత్మ మీకు బోధించినని ప్రభా మీ లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభా మీ లేఖనానుసారంగా ముందుకు సాగుడు కొరకాయ మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. మా వలె అనేక చోట్ల ఉపవాస ప్రార్థనలు, ప్రార్థనా కుడికలు, ప్రత్యేకమైన కుడికలు జరుగుతూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఈ దినాన సెలవు దినం పురస్కరించుకుని ఆయా చోట్ల ప్రభా ఆయా కుడికలు కలిగి ఉన్నారు. కొన్ని చోట్ల వివాహాలు కలిగి ఉన్నారు. అందరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం వారికి దయచేస్తారండి. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపించుడికి ఐశ్వర్యవంతుడైనాడు నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభా నీ ఐశ్వర్యంలో నుండి ప్రతి వాని అవసరత అక్కర క్రీస్తు మహిమాశ్యంలో మీరు తీరుస్తురండి. తద్వారా నామం మహిమపరచబట్టుకు వారి యొక్క జీవితాలు ప్రభా గుణపరచబట్టు కొరకు ప్రభా మరి ఆత్మీయ అభివృద్ధి పొందుటి కొరకే మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. రానున్న దినాల్లో ప్రభా మరి జరగవలసినటువంటి ప్రభా మరి పరిచర్య కొరకై పనుల కొరకై ప్రార్థించవలసిన వారికి ఉన్నాం. సహాయపడుతారండి. ఈ దినాన్ని మేము ఎంత క్షేమంగా ఉన్నాం. కొంతమంది ఎంతో శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, వేదన కూడా వెళ్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకునండి. ప్రాముఖ్యంగా వెనుజులా దేశం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ భూకంపాన్ని బట్టి ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ప్రభా మరి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభా విడిచి వెళ్ళిన వారి కుటుంబాలను, ప్రభా మరి వారి బిడ్డలను, ప్రభా వారికి కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరిస్తురండి. మీ సహాయం దయచేస్తారండి. మీరు అక్కడకు ప్రభా గుర్తులు జరుగుతూ ఉన్నాయి. మెలకుగా ఉండడి కొరకే కూడా మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తారు. రాజ్యం మీదకు రాజ్యం, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, తెగుళ్ళు ఎట్లాంటివి ప్రభా జరుగుతూ ఉన్నాయి. ప్రభా అక్కడ సమీపంగా ఉందని ఎరుగుడి కొరకాయ మాకు కూడా తగిన ఆలోచన జ్ఞానం దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ లోకము మాది కానట్టుగా జీవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. అనేక చోట్ల జరుగుతున్న పరిచర్ల కొరకై నీ వందనములు. మీరు వారిని జ్ఞాపకం చేసుకుని మీ సహాయం దయచేస్తారండి. స్థానిక షోమ్రోన్ క్రిస్టియన్ చర్చ్ కొరకై నీ వందనములు. వేలువెని సియోను కొరకై కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయము ఇక్కడ సాయంత్రము వేలువెనిలో జరగవలసినటువంటి ప్రభా ప్రార్థన కుడి కొరకై కూడా మీకు వందనములు. అక్కడ విశ్వాసాలను కూడా మీరు సాయంత్రం సిద్ధపరుస్తారండి. నీ సన్నిధిలో చేరి ప్రార్థించినట్లుగా ప్రభా మీరు సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు. మా అక్కర్లని ఎరిగిన దేవుడవు, మా అవసరాలన్నీ ఎరిగిన దేవుడవు. ప్రభా మీరే మీ సహాయం దయచేస్తారండి. పాటలు పాడే సమయము ప్రభా, ఒప్పుకోలు వర్తమాన సమయము, ఒప్పుకోలు ప్రార్థనా సమయము,
ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఉంచుతారండి. అనేకుల క్షేమం కొరకై, విడుదల కొరకై, నెమ్మది కొరకై, ఆత్మీయ క్షేమం కొరకై మేము ప్రార్థించినట్లుగా మీరు మీ సహాయం దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. చాలిన దేవుడిగా మీ సహాయం దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మమ్మల్ని పాదర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటూ మీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 324, పాత పుస్తకాలు ఉంటే 782. 324, 782. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. ఎత్తబడిదవా లేక విడువబడిదవా, ఎత్తబడిదవా లేక విడువబడిదవా, తెలుసుకొంటివా నీవెంత ఘోర పాపివో, సిలువపై తీర్చెగా నీ పాపరునామం, తెలుసుకొంటివా నీవెంత ఘోర పాపివో, సిలువపై తీర్చెగా నీ పాపరునామున్, ఒప్పుకొనిన పాపమున్ క్షమించును యేసు, లేని ఎడల విడువబడిదవు సిద్ధపడుమా, ఒప్పుకొనిన పాపమున్ క్షమించును యేసు, లేని ఎడల విడువబడిదవు సిద్ధపడుమా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. ఎత్తబడిదవా లేక విడువబడిదవా, ఎత్తబడిదవా లేక విడువబడిదవా, బుద్ధి లేని కన్యకల వలె మోసపోతివా, చేయలేవు ప్రభు సేవ నీ శక్తితో, బుద్ధి లేని కన్యక వలె మోసపోతివా, చేయలేవు ప్రభు సేవ నీ శక్తితో, నూనె లేక భ్రమతో బ్రతికెదవా, లేని ఎడల విడువబడిదవు సిద్ధపడుమా, నూనె లేక భ్రమతో బ్రతికెదవా, లేని ఎడల విడువబడిదవు సిద్ధపడుమా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. ఎత్తబడిదవా లేక విడువబడిదవా, ఎత్తబడిదవా విడువబడిదవా, వాక్యముకై జీవితం అప్పగింపక, దాచితివా తలాంతులను లెక్క చేయక, వాక్యముకై జీవితం అప్పగింపక, దాచితివా తలాంతులను లెక్క చేయక, మొదటి ప్రేమను తిరిగి పొందుమా, లేని ఎడల నష్టపోదువు సిద్ధపడుమా. మొదటి ప్రేమను తిరిగి పొందుమా,
లేని ఎడల నష్టపోదువు. సిద్ధపడుమా రాజులకు యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. ఎత్తబడెదవా లేక విడువబడెదవా, ఎత్తబడెదవా లేక విడువబడెదవా. ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో కృపను బట్టి నడిపితివి నాదు యాత్రలో. ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో కృపను బట్టి నడిపితివి నాదు యాత్రలో. ముగియు వరకు సిద్ధపరచు నీ రాకకై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ముగియు వరకు సిద్ధపరచు నీ రాకకై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభు రానయ్యున్నాడు. ఎత్తబడెదవా లేక విడువబడెదవా, ఎత్తబడెదవా లేక విడువబడెదవా. పాట సంఖ్య 359, పాత పుస్తకాలు అంటే 354, 359, 314. పాత పుస్తకాలు అంటే 314, కొత్త పుస్తకాలు అంటే 359. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. నీవు నశించుట కోరడు ప్రభువు, ఓపికతో యానే వేచియున్నాడు. నీవు నశించుట కోరడు ప్రభువు, ఓపికతో యానే వేచియున్నాడు. పశ్చాత్తాప పడుమిప్పుడైనా, పశ్చాత్తాప పడుమిప్పుడైనా, నిశ్చయ మెరుగు నరకము తప్పదు. పశ్చాత్తాప పడుమిప్పుడైనా, నిశ్చయ మెరుగు నరకము తప్పదు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. పరీక్షించుకొనుము నీ మరణమెప్పుడో, రక్తము ద్వారా ముక్తి పొందితివా. పరీక్షించుకొనుము నీ మరణమెప్పుడో, రక్తము ద్వారా ముక్తి పొందితివా. కఠినత్వముతో తృణీకరించిన, తృణీకరించిన న్యాయత్రసున్నది
రారాజు చేతిలో కఠినత్వముతో తృణీకరించిన న్యాయత్రసున్నది రారాజు చేతిలో న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్న దేవరు న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్న దేవరు దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను అంధకార పాపము తన కంటపడెను దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను అంధకార పాపము తన కంటపడెను తన దృష్టి నుండి తప్పించుకొందువా తన దృష్టి నుండి చుకొందువా తీర్పు కొడవలి తన చేతనుండగా తన దృష్టి నుండి తప్పించుకొందువా తీర్పు కొడవలి తన చేతనుండగా న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్న దేవరు న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్న దేవరు అందరి కొరకై గ్రంథము తెరువగా వారి విషయమై వ్రాసిన రీతిని అందరి కొరకై గ్రంథములు తెరువగా వారి విషయమై వ్రాసిన రీతిని దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును తన చేతనున్నది తీర్పుకై చేట దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును తన చేతనున్నది తీర్పుకై చేట న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్న దేవరు న్యాయపీఠము నీ ముందు ఉన్నది నించి చూడు కూర్చున్న దేవరు క్రీస్తు యేసునందు శిక్షా విధి లేదు దీవెనలనందుచు ఘనత నొందేదారు క్రీస్తు యేసునందు శిక్షా విధి లేదు దీవెనలనందుచు ఘనత నొందేదారు ఎల్లప్పుడాయన తోనేయుండేదారు ఎల్లప్పుడాయన తోనేయుండేదారు ప్రభువే నీచును జీవ కిరీటము ఎల్లప్పుడాయన తోనేయుండేదారు ప్రభువే ఇచ్చును జీవ కిరీటము న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్న దేవరు న్యాయపీఠము నీ ముందు ఉన్నది ధ్యానించి చూడు కూర్చున్న దేవరు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం అందరూ చదువుతాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమీ లేదు. ఇదే భాగాన్ని మరలా మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలు 150వ పేజీ. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యము కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమీ లేదు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇలా ఉపవాస ప్రార్థన కుడి కొరకై చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి నీకు వందనం. ప్రభా ఆరంభించట్లో సహాయపడ్డారు. పాటలు పాడడం ద్వారా నీ నామమును ఘనపరిచే భాగ్యం ఇచ్చారు, మీకు వందనం. ఈ సమయంలో చదవన్న లేఖన భాగముల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదవన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతురా. మేము నీ సన్నిధిలో మా గత పతనాలు ఒప్పుకొనకు పూర్వము వాని లేఖనాల ద్వారా మీరు మమ్మల్ని సరిచేస్తురా. ఏదైతే మరి కాని సంగతుల్లో ఉన్నామో వాటిని విడిచిపెట్టుడి కొరకే ఒప్పుకొనుడు ద్వారా నీవు మరి సంతోషించేటడు దేవుడు. కప్పుకొనుడు ద్వారా మా జీవితాలకు నష్టం ఎదుగునట్లుగా సహాయపడుతున్నాను. వచ్చిన వారందరి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి ఆసక్తిని బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం ఇదేనా సెలవుదినాన్ని పురస్కరించుకుని అనేక చోట్ల యూత్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రత్యేకమైన కొడుకులు జరుగుతూ ఉన్నాయి, ప్రభా మరి సహోదరుల కొడుకులు జరుగుతూ ఉన్నాయి. అందరినీ జ్ఞాపకం చేసుకుని అందరికీ చాలిన కృప అనుగ్రహిస్తారు. వారితో పాటు మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని మీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ప్రభునందు ప్రేమింటి వారులారా, పౌలు కొరింథీయులకు రాసి చెప్తా ఉన్నాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యం. మన జీవితంలో ముఖ్యమైన దానిని మనము ఎరగవలసిన వారిగా ఉన్నాం, గమనించవలసిన వారుగా కూడా ఉన్నాం. ఇప్పుడు ఆయన ముఖ్యమని దేని గురించి చెప్పాడు? ఆయన ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యం. ఇప్పుడు ఇది మనము మన జీవితంలో చేస్తూ ఉన్నామా లేదా? ఈ ఆజ్ఞను మనము అనుసరిస్తూ ఉన్నామా లేదా? ఎందుకు చేస్తారంటే మానవుడు మనుష్యులకు కనబడవాలని చేసేవాడిగా ఉన్నాడు. ఉదాహరణకు మనము చూడగలిగితే పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల అంటే కనబడేది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? దేవుడు చెప్పింది మనము ఏమి పాటిస్తూ ఉన్నాం? పరిశీలన గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. మళ్ళీ చదవండి. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ అంతరంగం అంటే లోపట. చూడండి, మానవ జీవితంలో మనము ఎల్లప్పుడూ దేని కొరకై మనము ముఖ్యమైనది ఎంచుతున్నామంటే కనబడేదే ముఖ్యమైనది దేన్ని ఎంచుతా ఉన్నాం. అందుకే దేవుడు అన్నాడు,
ముఖ్యమైనది ఏంటి? ఆయన ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన అంటాడు కదా, పరిసయ్యులైన మీరు ఏం గిన్నెయు పల్లెమును ఎక్కడ శుద్ధి చేస్తూ ఉన్నారు? వెలుపల. మరి లోపల ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మనము ఏది పరీక్షించుకోవడానికి వచ్చాం? ఏది ఒప్పుకోవడానికి వచ్చాం? బయట బాగానే ఉన్నాం, లోపల సంగతి. బయట మనము భక్తిగానే కనబడుతూ ఉన్నాం, కానీ లోపల ఎంతవరకు ఆ భక్తి నిలవబడేదిగా ఉంది? బయట బాగానే ఉన్నాం, దేవుడు అదే చెప్తా ఉన్నాడు. మీరు పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపట ఏం చేస్తారు? శుద్ధి చేస్తారు. అంతేకాదు, చూడండి, ఇంకా ముందు చదివితే అదే అధ్యాయము 42వ వచనం చదవండి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుతున్నారే కానీ న్యాయమును. ఇప్పుడు ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఆజ్ఞ ఏంటి అంటే సులువైనది చేయుట కొరకు. ఉదాహరణకు ఆయన చెప్పింది ఏంటంటే, మళ్ళీ ఒకసారి చదువుతాను. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు. ఇప్పుడు ఇదేంటి చెప్పండి? ఆజ్ఞనా? ఆజ్ఞ కాదా? ఏది ఆజ్ఞ? 10వ భాగం ఏం చేయాలి? చెల్లించాలి. అయితే ముఖ్యమైనది ఏది? ముఖ్యమైనది వదిలేశారు. ముఖ్యమైనది ఏది చెప్పండి? ఇప్పుడు పుదీనాను సదాపులను చెల్లించుటనేది అది ఆజ్ఞే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏది? చదవనా మాట. న్యాయమును, దేవుని ప్రేమను. ఏది ముఖ్యమైనది? కానీ ముఖ్యమైనది మనం ఏం చేయట్లేదు. అందుకే మనం ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాం కదా, ముఖ్యమైనది చేస్తూ ఉన్నామో లేదో మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ముఖ్యమైనది చేయాలి. ఇది ఆజ్ఞే, కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది ఏది? మనం చేయవలసింది ఏది? దేవుడు అంటా ఉన్నాడు. ఆ మాట మనం చదివితే, న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వాటిని మానక వీటిని అవి చెయ్యాలా, వాటిని చేయాలి. కానీ ఏది ప్రాముఖ్యము? ఇవి. ఏంది చేస్తానంటే, నీకు దేవుని రూపము రావాలంటే, లేకపోతే నువ్వు దేవుని యొక్క స్వరూపంలోనికి మరల్చబడాలంటే, నిన్ను చూచిన వారు దేవుని చూచినట్టుగా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని యొక్క న్యాయమును విధిని ఏం చేయాలా? ప్రేమించాలి. ప్రేమించే వాళ్ళారా, ఉదయకాల సమయంలో నేను దేవుని సన్నిధికి చేరి వచ్చాం, మంచిదే. అయితే నేను గమనించవలసింది ఏంటయ్యా అంటే, మనం ముఖ్యమైనది చేస్తూ ఉన్నామా? వాటిని మానక వీటిని ఏం చేయాలా? చేయవలసిన వారికి ఉన్నాం. పరిసయ్యులే, కానీ గిన్నెకు పల్లెమునకు వెలుపులే, కానీ లోపల వారికి ఏం లేదు పట్టి. మరి నేను అట్లాగా ఉంటే ఇంకేటో ఉపయోగం? నేను అట్లాగా ఉంటే ఏంటో ఉపయోగం? ఏం లే. అందుకనే ఏం చేయాలి? మనము పరీక్షించుకోవాలి. ముఖ్యమైనది చేస్తూ ఉన్నామా? దేవుని ఆజ్ఞను పాటించడం ముఖ్యము, కానీ భౌతికమైన సంగతుల కొరకు అంత ప్రాముఖ్యత దేవుని యొక్క వాక్యంలో ఏం చేయలేదు, ఇవ్వబడలేదు. చూడండి, ఇంకా అదే వచనంలో చూస్తారు. చూడండి, 43వ వచనం. ఏం కోరుతా ఉన్నాం? ఏం కావాలి మనకి? దేవుడు అన్నాడు కదా, ఎవడైనా అధిపతి ఉండగొరితే వాడు ఎలా ఉండాలా? దాసుడిగా ఉండాలి. కానీ ఇప్పుడు వారు ఏం కోరుతా ఉన్నారు అంటే, దేవుని ఆజ్ఞలు చేయట్లేదు. మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. ముఖ్యమైనది ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మనలను ఏం చేస్తుందంటే
ఒక దినాన ఆయన ఎదుట నిలబడినప్పుడు బహుమానం తెచ్చేదిగా ఉంది. బహుమానం తెచ్చేదిగా ఉంది. ఇప్పుడు పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏం కోరుకుంటా ఉన్నారు? అగ్రపీఠములు కోరుకుంటా ఉన్నారు, వందనాలు కోరుకుంటా ఉన్నారు, లేకపోతే ఉన్నతమైన స్థితి కోరుకుంటా ఉన్నారు. మనం ఏం కోరుతా ఉన్నాం? చూడండి, ఇంకా ముందు చదవండి. 44వ వచనం. అయ్యో, మీరు కనబడిన సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు ఏం ఎరగట్లేదు. అవి సమాధులను ఏం వాటి మీద నడుస్తూ ఉన్నారు కానీ అవి సమాధులను ఏం చేయట్లేదు. ఇంకా ముందు చదవండి. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు బోధకుడా ఇలాగూ చెప్పి మమ్మల్ని కూడా నిందించున్నావని. ఇప్పుడు చూడండి, ఆ లోటును ఆయన ఏం చేయలేదు, ఒప్పుకోలే. అంతేకాదు మళ్ళా దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మమ్మల్ని కూడా నిందిస్తావా అని ఏం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో అట్లా ఉండకూడదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖ అన్నీ రాశాడు. ముఖ్యమైనది ఏంటి? కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీ రాసిన 3వ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆజ్ఞను ఇప్పుడు అనుసరించడానికి మనము జీవితంలో పట్టింపు కలిగి ఉన్నామా లేదా? వాటిని మానక వీటిని ఏం చేయాలా? ఏం చేయాలా? దేవుని న్యాయమును ఏం చేయాలి? మనము ప్రేమించాలి, అనుసరించాలి. నీ జీవితంలో ఇవి లేకపోతే మనం ఏమవుతాం? చూడండి 46వ వచనం. ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము కాని బరువులు మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక వేలుతోనైనను. చూడండి, ఇప్పుడు మోయశక్యము కాని బరువు అంటే ఎంత బరువు ఉంటాయో, కానీ వేలుతోనైనా ఏం చేయాలంటే ఆయన మన పాప భారం అంతా మోసింది ఎవరు చెప్పండి? కానీ వీరి జీవితానికి వచ్చేసరికి ఎట్లా ఉన్నారు? మన జీవితాలు మనం పరీక్షించుకోవాలా. పరీక్షించుకొని ఏం చేయాలి? మనం వాటిని చూడండి, దేవుని ఆజ్ఞను అనుసరించుటయే ముఖ్యం. ఆ ముఖ్యమైన దానిని మనము చేస్తూ ఉన్నామా లేదా? మన పితరులు కొంతమంది చేశారు. ఇప్పుడు చూడండి, వారి జీవితాలు ఎట్లా ఉన్నాయి? ధర్మశాస్త్రోపదేశకులను చూచాం, పరిసయ్యులను చూచాం. వారు ఏం చేస్తూ ఉన్నారు? కనబడేదే కానీ కనబడిన దాని గురించి వారికి ఏమి లేదు, పట్టింపు లేదు. కనబడే దాని కొరకు పట్టింపు. వాళ్ళు పుదీనాలోను సదాపాలోను ప్రతి కూరలోనూ ఏం చేస్తూ ఉన్నారు? 10వ వంతు. కానీ న్యాయమును కనికరాన్ని ప్రేమించట్లో వారు ఏం చేశారు? తప్పిపోయారు. ఇప్పుడు ఏది ముఖ్యం? అపొస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం ప్రకారము ఏది ముఖ్యం? దేవుని ఆజ్ఞను అనుసరించుటయే ముఖ్యం. ఇప్పుడు నువ్వు నేను అనుసరిస్తూ ఉన్నామా? మనం ఏం పరీక్షించుకోవాలా? మనం ఏం ఒప్పుకోవాలా? ప్రభువా, కనబడే దాని కొరకై నేను పట్టింపు కలిగి ఉన్నాను, కానీ కనబడిన దాని కొరకు ఏం చేయట్లేదు. ఎందుకు చేస్తారంటే అవి ఎలా నిండిపోయినాయి? ప్రభునందు ప్రేమించే వారులారా, రోజు కడిగేది ఎట్లా ఉంటుంది? వారానికి కడిగేది ఎట్లా ఉంటుంది? నెలకు కడిగేది ఎట్లా ఉంటుంది చెప్పండి? అది ఎంత గారబట్టిపోయి ఉంటుంది. నీ జీవితంలో నేను గమనించాలా. ఇప్పుడు మనము దేవుని సన్నిధికి వచ్చాం, ఒప్పుకోలు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. చేయబోయే ముందు ఆ ముఖ్యమైన ఆజ్ఞను పాటిస్తూ ఉన్నామా? లేకపోతే కొన్ని అంటే మనకు సులువైనవి కదా, ఆ పుదీనా సదాప అంటే అవి ఎట్లాంటివి? అవి తేలికైన వాటిల్లో మనము సాగిపోతూ ఉన్నామా? ఆజ్ఞ కష్టమా లేకపోతే పుదీనా సదాప కష్టమా చెప్పండి? ఆజ్ఞను పాటించుటే ఏంటది? ఎంత కష్టం. ఆ కష్టమును నువ్వు చేయగలిగితే, చేయకపోతే ఇప్పుడు ఒప్పుకొని చేయటానికి సిద్ధపడు. ఇవి నీ జీవితం, ఇవి తప్పేమి కాదు. ఇవి మానక వాటిని ఏం చేయాలి? మనము చెయ్యాలి. అయితే ప్రాముఖ్యమైనది ఏంటి?
ఆజ్ఞను పాటించుటే ముఖ్యం. ఈ ముఖ్యమైన దానిని పాటించుట కొరకై నీవు నేనేం చేయాలా? ఇప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి. ఉదాహరణకు మనం చూడగలిగితే ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోహు యావత్తు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయనకి ఆజ్ఞాపించింది ఎవరు? ఈయనకి ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఈ ఆజ్ఞను ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. ఇప్పుడు యావత్తు ఆ మాట మనం చదవండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోహు యావత్తు. ఇప్పుడు చూడండి, ప్రభువునందు ప్రేమింటి వారలారా, ముఖ్యమైనది చేసింది ఎవరు? ముఖ్యమైనది చేసింది ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేయలేదు? ముఖ్యమైనది చేయలే. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం చెప్పాలా? ముఖ్యమైనది చేస్తూ ఉన్నామా? అంటే మనల్ని మనం పరీక్షించుకుంటే తీర్పు ఏం చేస్తాం? పొందకపోతాం. ఇప్పుడు నోహును పక్కన పెట్టుకుందాం, మనల్ని పక్కన పెట్టుకుందాం, లేకపోతే పరిసయ్యులను పక్కన పెడదాం, నోహును పక్కన పెడదాం. ఎవరు శ్రేష్టమైనది చేశారు? ఎవరు దేవుని ఆజ్ఞను పాటించారు? ఎవరు దేవునికి ఇష్టమైంది చేశారు? ప్రభువునందు ప్రేమింటి వారలారా, నోహు యావత్తు చేసాం. సులువ కష్టమా? సులువ కష్టమా? ఎంత కష్టమో, సామాన్యమైన కష్టం కాదు. ఆ కష్టంలో ఎవరెవరు పాలుభాగస్తులు ఉన్నారు? ఆయన కుటుంబం, ఆయన కుటుంబం. ఇప్పుడు ఆ కష్టం అంతట్లో ఏం చేశారు వారు? ఎందుకంటే లోకంతో మనం నడిచిపోవాలనుకో అది సులువు, దేవునితో నడిచిపోవాలనుకో అది కష్టం. లోకంతో నువ్వు ఎలా నడిచినా ఏముండదు చెప్పండి? ఏముండదు, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అది విశాల మార్గం. అది ఏ మార్గం అది? కానీ దేవునితో నడుచుట సులువ కష్టమా? ప్రభువునందు ప్రేమింటి వారలారా, 120 సంవత్సరాలు ఒకటే పని. మళ్ళీ ఎట్లాంటి పని చెప్పండి? అది కష్టమైన పని. మన జీవితంలో మనం కష్టమైనది చేయడానికి ఏం చేయము? ఒప్పుకోం. అందుకనే మనము పరిసయ్యులమే, అందుకనే మనము ధర్మశాస్త్రోపదేశకులమే. ఎందుకంటే వారంట మోయశక్యము కాని బరువులు ఎవరి మీద మోపుతారు? అందరి మీద. వారు వేలుతోనైనను వాటిని ఏం చేయాలంట? ఇప్పుడు బరువంతా మోస్తుంది ఎవరు చెప్పండి? బరువంతా మోస్తుంది ఎవరు? నోహు యొక్క కుటుంబమే. ఎవరి మీద మోపారా? చెప్పాలి, ఎవరి మీద మోపారా? ఎవరి మీద మోపలా. బరువు మోయాలంటే సులువు కష్టమా? కష్టం. మన జీవితంలో బరువు మోయటానికి మనం ఏం చేయము? ఇష్టపడం. మనము ఇతరుల మీద దానిని మోపడానికి ఇష్టపడతాము, కానీ మన వేలుతోనే ఏం చేయము? ముట్టుకోం. మరి మన జీవితం ఇట్లా ఉంటే మనకు ఉపయోగం ఏమి? నోహు ఏది ముఖ్యంగా ఎంచాడు? ఆజ్ఞను ముఖ్యంగా ఎంచాడు. ముఖ్యంగా ఎంచాడు? ఆజ్ఞను ముఖ్యంగా ఎంచాడు. మన జీవితంలో దాన్ని ముఖ్యంగా దేవుని మాటను ముఖ్యంగా ఏం చేయాలా? భక్సింగ్ గారిని దేవుడు సేవకు పిలిచినప్పుడు ఆయన అన్నాడట, అయ్యా నేను చేయను కానీ సేవ, నేను ఉద్యోగం చేస్తాను, వచ్చిన డబ్బు అంతా ఏం చేస్తాను? నీ సేవకు ఖర్చు పెడతాను, నీ సేవ చేస్తాను. అప్పుడు ఆయన అన్నాడంట, ఏం కావాలి నాకు? నీ డబ్బు కదా, ఏం కావాలా? సులువ కష్టమా కదా? ప్రభువునందు ప్రేమింటి వారలారా, ఉదయకాల సమయంలో వచ్చావు, ముఖ్యమైన దానిని పాటిస్తా ఉన్నావో లేదో నువ్వేం చేయాలా? ఇప్పుడు పరిసయ్యులు ఆ విషయంలో ఏమైపోయారు? తేలిపోయారు, చేయలేకపోయినారు. ధర్మశాస్త్రోపదేశకులు ఆ విషయంలో ఏమైపోయారు? ఎందుకంటే మోయశక్యము కాని బరువులు ప్రజల మీద పెడతారు, కానీ తమ వేలుతోనైనా వాటిని ఏం చేయరు. కానీ ఆజ్ఞ ఎట్లాంటిది చెప్పండి? ఎంత బరువైనదో. ఈ ఆజ్ఞను ఎవరు పాటించారు?
ఈ ఆజ్ఞని ఎవరు చేయడానికి ఇష్టపడ్డారు? ఈ ఆజ్ఞని ఎవరు తమ మీద వేసుకున్నారు? అంటే నోహు దినాల్లో ఏం జరుగుతూ ఉన్నాయి? పెళ్లి చేసుకుంటా ఉన్నారు, పెండ్లికి ఇచ్చుకుంటా ఉన్నారు, తింటా ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నిటికీ ఎవరు ప్రత్యేకము? ఏది ఏది ఇష్టం కూడా చెప్పండి మానవులకి, చెప్పండి. ఇప్పుడు రోజంతా పనిలో, చెక్కలు కొయ్యటంలో, చెక్కలు అంటించడంలో, చెక్కలను సమకూర్చుట్లో ఆనందం ఉంటుందా? పెళ్ళికి వెళ్ళి నలుగురితో కలిసి కూర్చుని మాట్లాడుకుని భోజనం చేసి సంతోషించి రావడం సంతోషంగా ఉంటుందా? ఏది సంతోషం చెప్పాలి? మొదటిదా రెండోదా? మరి ఏది సంతోషంగా ఉంది నోహుకి? ఏది సంతోషంగా ఉంది? మనకు మొదటిది సంతోషం. అందుకే మనము ఎట్లాంటి వారము? పరిచయం, వెలుపలే, అంటే కనబడ్డానికి. నోహు అట్లాంటి వాడు కాదు. నోహు ఎట్లాంటి వాడు? దేవుని ఆజ్ఞను ముఖ్యముగా ఎంచినవాడు. దేవుని ఆజ్ఞను ముఖ్యం మన జీవితంలో ఎంచకపోతే ఇప్పుడు మనము ఏం ప్రభువా, అనేక పర్యాయములు నీ ఆజ్ఞను ముఖ్యమైనదిగా ఏం చేయట్లేదు. అదే ముఖ్యం, కనబడేది ముఖ్యము కాదు. ఆయన ఆజ్ఞ అది ఎట్లాంటిది? అది సామాన్యమైనది కాదు, బరువైనదే. కానీ నువ్వేం చేయాలి? దానిని నెరవేర్చాలి. ఎంత బరువు! నోహు కుటుంబము ఆ బరువు అంతటిని ఏం చేసింది? రెండు చెప్పుకున్నాము కదా. మీరు పుదీనాలను సదాపాలను ఏం చేస్తారు? 10వ భాగం. రెండవది పరిస్థితి గురించి, ధర్మశాస్త్రోపదేశం గురించి. కానీ నోహు వీడికి ప్రత్యేకం. నోహు ఆజ్ఞను పాటించాడు, భారాన్ని ఏం చేశాడు? భరించాడు. మన జీవితంలో మనం భారమును భరించేవారముగా లేవు, ఆజ్ఞను పాటించేవారముగా. అందుకనే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇది మొదటిది. రెండవది చూడండి. రెండవది ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమమును గైకొనునని. ఎవరిస్తా ఉంది సాక్ష్యం? ఇది దేవుడే ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏముంది చెప్పండి? ఏది ముఖ్యం ఆయనకి? చదవండి మరలా. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని. ఏంటది? ఆయన ఆజ్ఞ. ఇప్పుడు అబ్రహాముకి ఏది ముఖ్యం? ఆయన ఆజ్ఞ ముఖ్యం. అనేక పర్యాయములు ఆయన జీవితంలో చూచాం. రమ్మన్నప్పుడు వచ్చాడు, బలమన్నప్పుడు ఇచ్చాడు, విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టాడు కదా. దేవుడు ఏది చెప్తే దానికి ఏం చేశాడు? ఆయన ఆజ్ఞను ముఖ్యముగా. అది ఒక్కొక్కసారి కష్టంగా ఒక్కొక్కసారి ఏంటి, అన్నిసార్లు కష్టమే. ఉన్న ఊరి నుంచి రావడం కష్టమా సులువా చెప్పాలి? ఒక్కడైన కుమారుని దానబలిగా అర్పించడం కష్టమా సులువా? ఇప్పుడు ఇంకా ఇస్సాకు పుట్టలేదు. ఇప్పుడు ఒక్కడైనటువంటి ఆ ఇష్మాయిల్ను విడిచిపెట్టడం కష్టమా సులువా చెప్పాలి? అన్నీ కష్టమే. విడిచి వెళ్ళిపోయిన వాడిని ప్రేమించడం కష్టమా సులువా? కష్టమే. ఇప్పుడు ఈ కష్టమన్నీ ఏంటవి? దేవుని ఆజ్ఞలు. సులువైన అన్నీ ఏంటి చెప్పండి? సాతాను గారి తంత్రాలు. అదవుతుందా? కష్టము దేవుని ఆజ్ఞ. అయితే దాంట్లో నువ్వు నిలబడితేనే. క్రైస్తవుడిగా జీవించేటువంటి జీవితంలో చాలా శ్రమ ఉంటుంది. నామకార్థంగా ఉన్నవాడికి ఏ శ్రమ, కష్టము, బాధ ఉండదు. అంటే గత దినాలలో సేవకుల యొక్క జీవితానికి ఇప్పుడు జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మన సహవాసంలో కూడా నామకార్థ క్రైస్తవం వచ్చేసింది. ఆ గత దినాలలో వారికి భోజనం లేదు, కానీ ఎవరి వైపు ఏం చేయలేదు, చూడలేదు. ఈ దినాల్లో అంత సమృద్ధి ఉంది. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే
అన్నిటి కొట్టుకు ఎంత దౌర్భాగ్యకరమైన స్థితికి వెళ్ళిపోయారు. అదవుతుందా? అబ్రహాం అన్నాడు లోతుతో, మనం బంధువులు కనుక నీకు నాకు ఏముండకూడదు. ఇప్పుడు దినాల్లో అనేక చోట్ల ఈ మాట అసలు లేనేలేదు. ఎంత మనము ఇవన్నిటిని తప్పింపబట్టు కొరకే ప్రార్థన కూడా చేసుకోవాలి. ఎందుకంటే అపవాది కుయుక్తి కలిగిన వాడి యొక్క కుయుక్తి నుండి మనం ఏం చేయాలా? తప్పించబడాలి. మనం ఏం చేయాలా? చాలామంది ఇంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. సరే, తలంపు ఏంటి అంటే ఆజ్ఞ మనకేంటి ముఖ్యం. ఆజ్ఞ వదిలేసి అన్నీ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు కదా. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని దేవుడు చెప్తా ఉంటే అది వదిలేసి వాడి మీద కక్ష సాధింపు, లేకపోతే వీడి మీద ఏదో ఒక నెపం, ఇవన్నీ మానవ జీవితంలో ఎంత నష్టమో. మొదటిది ఎవరిని చూసాం? నోహు. ఏది ముఖ్యమైనకి? ఆజ్ఞ ముఖ్యం. ఆజ్ఞ ఎట్లాంటిది? బరువైంది, భారమైంది, కష్టమైంది, శ్రమతో కూడింది. విడిచిపెట్టలేదా? ముఖ్యమైందే పాటించాడు. రెండోది అబ్రహాము. ఏ ముఖ్యమైనకి? ఆయన ఆజ్ఞ. మూడవది చూడండి, చూసి మనము ఒప్పుకోలు ప్రార్థనకు వెళ్తాం. నిర్గమాకాండ 7:6 నిర్గమాకాండ 7:6 మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగునే చేసిరి. ప్రభునందు ప్రేమింటి వారులారా, దేవుడు ఆజ్ఞాపించినట్టే చేసిరి, అలాగే చేసిరి. అంటే ఇంకోటి ఏం చేయలేదు, మనం చేస్తున్నాం లేదా? వారికి మోషేకు ఐగుప్తు సకల విద్యలు తెలుసు. మోషే ఐగుప్తు ఆచారాలని మోషేకు తెలిసేదే లేదా? మనం లోకంలో ఉన్నాం, మనం చేయకపోవచ్చు, కానీ లోకస్తులు చేసేది మనకు తెలిసే తెలీదా? తెలుసు. ఐగుప్తులో ఉన్న సంగతులన్నీ మోషేకు తెలుసు. కానీ ఏది దేవుని ఆజ్ఞలకు ఏం చేయలేదు? వచ్చిందా రాలేదా? అలా ఏమని చెప్పాడు ఆయన? మోషే అహరోనులు, చదవండి ఆ మాట, 7:6 మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగే చేశారంట. అలాగే చేశారు. మనం అలాగే చేస్తున్నామా? మనలాగా చేస్తున్నామా? కదా, అలా చేస్తున్నామా? మనలాగా చేస్తున్నామా? అదవుతుందా? ఆయన అంటే అలాగ చేసేది వేరు, మనలాగు చేసేది వేరు కదా. ఒక ఊరికి ఒక దొరగారు వచ్చారంట. ఒక దొరగారు వస్తే దొరగారికి ఏమవుతుంది? దొరగారు ఏం మాట్లాడతాడండి? దొరగారు మాట్లాడే భాష ఏంటి? తెలుగా? ఇంగ్లీషేనా? దివ్య, దొరగారు మాట్లాడే భాష తెలియదు నీకు? ఏం మాట్లాడతారా అమెరికన్స్? ఇంగ్లీషేనా తెలుగా? ఎక్కడుందా ఆవిడ? సరే, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనకు తెలుగు తప్ప ఇంకో భాష రాదు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు, నాకు ఇంగ్లీష్ రాదు, ఆయనకేమో తెలుగు. సరే, ఇప్పుడు అలాంటి చోటుకి వెళ్ళాడు ఆయన. ఆ చోటుకి వెళ్తే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మరి దొరగారు వస్తే మరి గొప్పోడు కదా, వాక్యం చెప్పమంటారు కదా. అయితే 2-3 పాస్టర్లు ఉన్నారు, అడుగుతున్నారు, అరే నీకు ఇంగ్లీష్ వచ్చే ట్రాన్స్లేషన్ వచ్చంటే ఆయనకి ఏం రాకపోతే మరి ఎలారా దొరగారు వచ్చారు అంటే ఒక ఆయన అన్నాడంట, ఆయన ఏం చెప్పినా మనకేముంది, మన దగ్గర అబ్రహాం కథ ఉంది, నోహు కథ ఉంది, యోనా కథ ఉంది, ఇంకే కథ ఉంది, జక్కయ్య కథ ఉంది. అంటే అర్థం తెలిసి మీకు? ఆయన ఏం చెప్పినా ఈయనకి అనవసరం. ఈయన ఏం చెప్తాడు? ఆయన అబ్రహాం గురించి చెప్పాడు అనుకో, ఈయనకి ఇంగ్లీష్ రాదు కదా, ఈయన నోహు కథ చెప్పేస్తాడు కదా. అది అలాగే మనము మనది ఒకటి ఉంటుంది, దేవునిది ఒకటి ఉంటుంది. మరి మోషేకి ఏముంది? మోషే అహరోనులకు అలాగునే సొంతం ఏది లేదు. మనకు సొంతమైన ఉండదు చెప్పండి. మనకు దేవుడిది ఒకటిని మనకు సొంతనే చెప్పలేని
99. మరి అట్లా కాదు, ముఖ్యమైనది ఏంటి? ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే ఆ ముఖ్యమైనది పాటిస్తూ ఉన్నామా? నోహు పాటించాడు. కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా ఏం చేశాడు కదా? పాటించాడు. అబ్రహాము ఏం చేశాడు? పాటించాడు. మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి, అలాగుననే. ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటి అంటే, ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన దగ్గర చెప్పవలసింది ఏంటి అంటే, ఇంకా అలాగూ చేసేవాడిగా నేను, భారము భరించేవాడిగా నేను, నీ ఆజ్ఞలను పాటించేవాడిగానే ఉంటే మంచిదే, లేకపోతే ఈ తలకాయ పంత. ఇప్పుడు చెప్పాలి దేవుని దగ్గర. పరిసయ్యులు పుదీనాలను సదాపాలను 10వ భాగం ఇస్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన ప్రేమను పంచుట్లు ఏమైపోయారు? వాళ్ళు విఫలమైపోయారు. ధర్మశాస్త్రోపదేశకులు ఆయన మీద నెపం మోపుతా ఉన్నారు. భారమంతా ఇతరుల మీద మోపి చిటికిన వెళుతున్నాయని వారు ఏం చేయరు. అయితే నోహు అట్లా లేడు, అబ్రహాం అట్లా లేడు, మోషే అహరోను అట్లాగూ మనం ఎట్లా ఉన్నాం? ఒకవేళ ఇంకా పరిసయ్యుల వలె ఉంటే, ఇంకా ధర్మశాస్త్రోపదేశకుల వలె ఉంటే మనకు ఉపయోగంలే. వాటిని మానక వీటిని ఏం చేయాలి? ముఖ్యమైనది చేయాలి. ఈ ముఖ్యమైనది చేయనట్లుగా దేవుడు మనకు సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. ఒప్పుకోలు ప్రార్థన. ఏదైతే మన జీవితంలో ఇంకా సరైన రీతిగా లేదో, మనము ఆయన ఆజ్ఞలు పాటించలేకపోతా పరీక్షించుకొని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఆజ్ఞలు పాటించినట్లుగా ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. చేయండి. నేను మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియమైన వారితో పాటు నేను కూడా నీ సన్నిధిలో ఒప్పుకోలు ప్రార్థన చేయడానికి అనుగ్రహించిన ఈ సమయం కొరకే నీ కొందనములు. దేవుని ఆజ్ఞను అనుసరించుటే ముఖ్యమైన లేఖన భాగముల ద్వారా నీవు మాతో మాట్లాడిన నిజమే. నీ ఆజ్ఞను అనుసరించటం ముఖ్యం. అది అనుసరించినటువంటి నా దౌర్భాగ్య స్థితిని మరోసారి జ్ఞాపకం చేశా. పరిసయ్యులు పుదీనాలను సదాపులను 10వ భాగం చెల్లిస్తూ ఉన్నారు, కానీ ముఖ్యమైన ఆజ్ఞను విడిచిపెట్టినట్టుగా కనబడుతూ ఉన్నారు. నా జీవితం కూడా అట్లాగే ఉంది. ముఖ్యమైన ఆజ్ఞలను విడిచిపెట్టి సులువైనవి, కుదిరినవి చేసేటువంటి స్థితి కలిగిన వాడిగా ఉన్నాను. ధర్మశాస్త్రోపదేశం గురించి తెలియజేశావు. వారు బరువైనటువంటి మరి సంగతులను ఇతరుల మీద పెట్టి వారు వేలుతోనైనను వాటిని మరి తొలగించడానికి ఇష్టపడినటువంటి స్థితిని నాకు చూపించావు. నా జీవితం కూడా అట్లాగే ఉన్నాను. కనికరించి నేను నీ ఆజ్ఞలను అనుసరించేవాడిగా, ముఖ్యమైనది చేయువాడిగా నన్ను సిద్ధపరచుటి కొరకే. ఏది కానిది ఉందో దాని నుంచి విడిపిస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా పితరులు ముగ్గురును మాకు మీరు చూపించారు. నీ ఆజ్ఞలను ముఖ్యముగా ఎంచి వారు నడిచినటువంటి ఆ మార్గాన్ని బట్టి నీ కొందనం. నా జీవితంలో ఆ రీతిగా లేనని ఒప్పుకుంటా ఉన్నాను. ఎంత కష్టమో నీ ఆజ్ఞలను పాటించుట నోహుకు. అయినప్పటికీ నీ ఆజ్ఞలను ముఖ్యముగా ఆయన ఇచ్చినట్టుగా లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. నేను పర్యాయములు బరువు అనుకుని నీ ఆజ్ఞలను పాటించలేనటువంటి వాడిగా ఉన్నాను. ఒప్పుకుంటుండగా దాన్ని విడిపించబడ్డ కొరకై నీ సహాయం దయచేస్తున్నాను. సులువైనవి చేస్తూ బరువైన వాటిని చేయలేటువంటి వాడింటి దౌర్భాగ్యమైన స్థితి కలిగిన వాడిగా ఉన్నాను. మా పితరుడు నోహు అట్లా కాదు, నీవు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశానని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ రీతిగా నన్ను ఉంచుడి కొరకే సిద్ధపరుస్తారు. అటువంటి వాడిగా లేనని ఒప్పుకుంటా ఉన్నాను. అతిక్రమంలో దాచిపెట్టి వాడు వద్దెలడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి వాడికి కనికరం పొందనని మీరు సెలవిచ్చారు. బాబా, నేను ఒప్పుకుని విడిచిపెట్టినట్లుగా ఏదైతే చేయలేకపోతా ఉన్నానో దాన్ని సన్నిధార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టి నీ ఆజ్ఞను పాటించేవాడిగా,
ముఖ్యమైనదిగా ఎంచులాగున నన్ను సిద్ధపరుస్తున్నాను. అబ్రహామును మా మధ్యకు తెచ్చారు నీ లేఖనాల ద్వారా. మోషే అహరోనులను మా మధ్యకు తెచ్చారు మీ లేఖనాల ద్వారా. వారు అలాగునే చేశారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీ ఆజ్ఞలనే చేసినారని లేఖనాలు సెలవిస్తా. ఎన్నో పర్యాయం చేయలేటువంటి దౌర్భాగ్య స్థితిని ఎదుర్కొంటుండగా ఇక ముందుకైనా నీ ఆజ్ఞలను అనుసరించి ముఖ్యమైనవి నీ ఆజ్ఞలను ఎంచి చేయుటి కొరకై నన్ను సిద్ధపరుస్తారండి. ఏది చేయలేకపోయినంత వరకు దాన్ని ఒప్పుకుంటుండగా విడిచిపెట్టి వాని ఆజ్ఞలు పాటించి ముందుకు సాగుడు కొరకే సహాయం నా ఒప్పుకోలు మీరు అంగీకరిస్తున్నామని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. పాట సంఖ్య 480, పాత పుస్తకం 408. 480, 408. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు ఖర్జూరపు చెట్టు వలె మోవు వేయు చుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మోవు వేయు చుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు లెబోనోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లెబోనోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునందురు వారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునందురు వారు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు యెహోవా మందిరములో నాటబడి యుండెదరు. యెహోవా మందిరములో నాటబడి యుండెదరు. సహనముతో నిలచెదరు. కథలక స్థిరులయ్యుండెదరు. సహనముతో నిలచెదరు. కథలక స్థిరులయ్యుండెదరు.
యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు దేవుని వరనాములో వర్ధిల్లుచు నుండెదరు. దేవుని వరనాములో వర్ధిల్లుచు నుండెదరు. సేవింతురు తమ ప్రభుని గణపరతురు నిరతంబు. సేవింతురు తమ ప్రభుని గణపరతురు నిరతంబు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు వారు ముసాలి తానంబునా చిగురు పెట్టి ఫలింతురు. వారు ముసాలి తానంబునా చిగురు పెట్టి ఫలింతురు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు నీతి కలు వాయోరను నాటబడి నావారలై. నీతి కలు వాయోరను నాటబడి నావారలై. మేటి సరాము కలిగి పచ్చగనుందురు వారు. మేటి సరాము కలిగి పచ్చగనుందురు వారు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు హల్లెలూయా పాట పాడి వల్లభుని తురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. చల్లాని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. చల్లాని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు.
యేసుని నమ్మెడి వారు పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 13వ కీర్తన. కీర్తన గ్రంథము 13వ కీర్తన 4వ వచనాన్ని అందరం చదువుకుంటాం. కీర్తన గ్రంథము 13వ కీర్తన 4వ వచనాన్ని అందరం చదువుకుంటాం. నేను మరణ నిద్రను అందకుండాను, వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయిండగా నా విరోధులు హర్షింపకుండాను, నా కన్నులకు వెలిగిమ్ము. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధన 457వ పేజీ. నేను మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయిండగా నా విరోధులు హర్షింపకుండాను, నా కన్నులకు వెలిగిమ్ము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. ఉపవాస ప్రార్థన కుడికిలో ఇంతవరకు సహాయపడ్డారు. నీ ప్రజలను తెచ్చారు. వారు నిన్ను కీర్తించట్లో సహాయపడ్డారు. తమ ఒప్పుకోలు నీ సన్నిధిలో చేయుట కొరకై మీరు వారికి సహాయపడ్డారు. ఏదైతే నీ ఆజ్ఞను ముఖ్యంగా ఎంచలేకపోతా ఉన్నామో దానిని ముఖ్యంగా ఎంచి ఆ రీతిగా సాగునట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తురండి. మా పితరులు నోహు, అబ్రహాము, మోషే, అహరోనులు మా మధ్యకు తెచ్చారు. వారి యొక్క జీవితాలను అనుసరించి వారి రీతిగా నీ ఆజ్ఞలను ముఖ్యంగా ఎంచారో ఆ రీతిగా మేము కూడా ఎంచుటి కొరకై మమ్మల్ని సిద్ధపరిచి సహాయపడుతురండి. మరి ఎత్తబడినటువంటి ఆ వాక్యాన్ని బట్టి నీ కొందనములు హృదయంలో ఫలింపజేస్తురండి. మరలా ప్రార్థించక పూర్వము అనుగ్రహించిన లేఖన భాగం బట్టి మీ కొందనములు. ఈ లేఖన భాగములను సత్యాలను గ్రహించుడు సహాయపడుతురండి. ప్రార్థించక పూర్వం మాతో మాట్లాడుతురండి. నీ లేఖనాలను అనుసరించి ప్రార్థించినట్లుగా అనేకులు క్షేమము కొరకు సహాయపడుతురండి. మీరు క్షేమముగాను సుఖముగాను పడుతుంది దేశించిన రాజుల కొరకును, అధికారుల కొరకును, ప్రజలందరి కొరకును ప్రార్థించమని సెలవిచ్చారు. అలాగూ ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తురండి. బంధకములు ఉన్నవారు విడుదల కొరకై ప్రార్థించినట్లు సహాయపడుతురండి. శ్రమలో, బాధలో, ఎదుకలో, ఇబ్బందులు ఉన్న వారి కొరకై ప్రార్థించినట్లు సహాయపడుతురండి. వారు క్షేమం పొందినట్లుగా ప్రార్థించినట్లు సహాయపడుతురండి. అపవాది యొక్క కుయుక్తి నుండి తప్పింపబడ్డ కొరకై ప్రార్థించుకుంటూ సహాయపడుతురండి. నీ చిత్తంలో నడుచుటి కొరకై ప్రార్థించుకుంటూ సహాయపడుతురండి. అలాగే మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 13వ కీర్తన 4వ వచనం. నేను మరణ నిద్ర నొందకుండాను, వారిని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయిండగా నా విరోధులు హర్షింపకుండాను. దావీదు యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటాడు, నా కన్నులకు వెలుగిమ్ము. ప్రభునందు ప్రేమింటి వారులారా, నూతన నిబంధనలో బత్తలోమై ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నాకేం కావాలా? చూపు కావాలి. పాత నిబంధనలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? కన్నులకి ఏం కావాలా? రెండిటికి వ్యత్యాసం ఉందా లేదా? దావీదుకు నేత్రాలు కనబడతా ఉన్నాయి లేవా? కనబడతా ఉన్నాయి. కానీ ఆయనకి ఏం కావాలా? దావీదు యొక్క ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే మనము ఎన్నో ప్రార్థనలను ఏం చేశాం? ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఆయన ప్రార్థన యొక్క సంగతులు మనం చూడగలిగితే అవి ఎంతో విలువైనవిగా కనబడతాయి. ఎంతో విలువైనవి. అంతేకాదు, భౌతికమైనటువంటి సంగతుల కొరకు ఆయన ప్రార్థించినట్లుగా మనము చూడం. అసలు తక్కువ, బాగా తక్కువ. ఎప్పుడు ఆ సిగ్లకులో అట్లాంటి సంగతుల్లో ఆయన ఏదైనా లేకపోతే సౌల దగ్గర నుండి పారిపోయే క్రమంలో ఏదైనా కొన్ని పర్యాయములు ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలం. కానీ ఎక్కువ పర్యాయములు ఆయన ప్రార్థనలు ఎంత విలువైనవి కనబడతా ఉన్నాయంటే ఆయన అంటాడు, నా కన్నులకి ఏం కావాలా? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ వెలుగు ఏ వెలుగు? ఏ వెలుగు కావాలని దావీదు
ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఏ వెలుగు కొరకై ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు? ఈ వెలుగు ఆయనకు అవసరము, మరి మనకు అవసరమా? ఈ వెలుగు ఎంత శ్రేష్టమైనది చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని ఏం చేయట్లే. ఇప్పుడు వెలుగు ఉందా లేదా? వెలుగు ఉందా లేదా? ఉంది. వెలుగు ప్రకాశిస్తుందా లేదా? మరి ఆ వెలుగు ఏం చేయట్లే? ఎందుకు గ్రహించట్లే? ఎందుకంటే ఆ వెలుగును గ్రహించేటువంటి చూపు మన దగ్గర లేదు. ఆ వెలుగుని ఆ వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ వెలుగు ప్రకాశించుట మానదు. కానీ ఆ వెలుగును గ్రహించేటువంటి ఆ చూపు నీ దగ్గర నా దగ్గర లేదంటే. ఆ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ వెలుగు ఎప్పుడు అదవుతా ఉందా? ఆ వెలుగు ఎప్పుడు ఉదాహరణకు మనము బిలాము యొక్క సంగతులు మనం చూడగలిగితే, దేవుని యొక్క దూత మార్గములో నిలుచుట ఎవరికి కనపడింది? ఎవరికి కనపడింది? గాడిద. ఎవరికి కనపడలేదు? ఎందుకు కనపడలేదు చెప్పాలి. ఎందుకు కనపడలేదు? ఆ వెలుగు ఆయన గ్రహించేటువంటి చూపు ఆయన దగ్గర లేదు. వెలుగు ఎప్పుడు ఉంది లోకంలో? లోకములో వెలుగు ఎప్పుడు అదవుతుందా? ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఎలీషా పనివాడు పొద్దున్న లేచి ఏం చేస్తూ ఉన్నాడు? ఎలీషా పనివాడు పొద్దున్న లేచి ఏం చేస్తూ ఉన్నాడు? బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏం కనపడ్డాయి? రథాలు, గుర్రాలు కనపడ్డాయి. ఎవరు కనపడ్డాయి? ఎలీషా పనుడు కనపడ్డాయి. ఏం కనపడలేదు? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఏం చేయలేదు? కనపడలేదు. ఎందుకు కనపడలేదు? అవి అప్పుడే ఉన్నాయా? అంతకుముందు తర్వాత వచ్చినాయా? అప్పటికే ఉన్నాయి, తర్వాత వచ్చినాయా? ఉన్నాయి. అప్పటికే ఉన్నాయి. అది దాటే ఏం చేసాడు ఈయన? వెళ్ళాడు. కానీ ఏది కనపడలేదు? ఆ వెలుగైనవి కనపడలేదు. ఎందుకు తెలుసా? మన కళ్ళ నిండా చీకటి ఉంటే ఆ వెలుగు మనకు ఎక్కడ కనపడుద్ది? అందుకే దావీదు అంటాడు, నా కన్నులకి ఏం కావాలా? ఏం చూడడానికి? దేవుని కార్యాలు చూడడానికి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ వెలుగు ఏం చేస్తూ ఉంది? కానీ చీకటి దాన్ని ఏం చేయట్లే, గ్రహించడు. మన దగ్గర ఉన్నదేంటి? ఏం కనపడుద్ది మనకి? చెప్పాలా? ఏం కనపడుద్ది మనకి? పళ్ళెం వెలుపులే కనపడదు, లోపల కనపడదు మనకి. అదవుతుందా? ఇప్పుడు అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఆయన చుట్టూ ఉన్నాయి, అవి కనపడలా. ఏం కనపడ్డాయి? గుర్రాలు, రథాలు కనపడ్డాయి. ఏది ప్రాముఖ్యం? ఇప్పుడు ఆ మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత ఎలీషా చుట్టూ ఏమున్నాయి? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయి. ఏవి ఇప్పుడు ఆ కన్నులకి ఏం కనపడతా ఉన్నాయి? అంతే. ఎందుకు తెలుసా? అవి ఏం చేయబడ్డాయి? ఇప్పుడు వెలిగించబడ్డాయి. ఆ కన్నులు మనకు అవసరం. అందుకే దావీదు అంటాడు, నా కన్నులకి ఏం కావాలా? బైబిల్లో ఎంతమంది తెలిసి ఎట్లాంటి వాళ్ళు ఈ వెలుగుని గ్రహించడం ఎట్లాంటి ఉన్నారో తెలుసా? ప్రాముఖ్యంగా ఎవరు గ్రహించరు? లోకస్తులు కాదు. లోకానికి ఎలా కనపడదు, దేవుని బిడ్డలే గ్రహించరు. అదవుతుందా? ఇప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న శిష్యులకు ఏం కనపడలేదు? యేసు ప్రభు వారే కనపడలేదు. అసలు వాళ్ళకు గుర్తించలేదా ఆయన్ను? ఎందుకో తెలుసా? ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉందా, ప్రకాశించట్లేదా? ప్రకాశిస్తూ ఉంది, కానీ ఏం చేయట్లేదు అవి. అంతే. అందుకే దావీదు అంటాడు, నా కన్నులకి ఏం కావాలా? నీ కన్నులకు ఉందా వెలుగు? వెలుగు ఉంటే ఏం చేస్తావు చెప్పు? ఆ వెలుగును చూసిన వారి జీవితాలు ఎట్లా ఉంటాయి?
మనము మన అసలు ఆ వెలుగు కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేటే మనకు లేదు. ప్రభువా నా కన్నులకు ఏం కావాలా? నేను గడిచిన రాత్రి ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. ఆయన దావీదు యొక్క ప్రార్థన ఎంత స్పష్టంగా ఉందంటే ఆయన అంటాడు, నా కన్నులకు ఏం చేయాలా అంటే అనుకున్నాను, ఈయనకి వెలుగు లేదా? ఈయనకి వెలుగు లేదంటావా? లేని దానికి కదా ప్రార్థన చేస్తారు. దావీదుకి వెలుగు లేదంటావా? దావీదుకి వెలుగు ఉంది కదా. అయితే ఏ వెలుగు కావాలి ఈయనకి? ఏ వెలుగు కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఏ వెలుగు కొరకు మనం ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం? శిష్యులైన వారే ఎమ్మాయి గ్రామం వారికి ఎంత చింత ఉందో, అయ్యో నజరేయుడైన యేసుని సిలువ వేశారేంటి వీళ్ళు అని చింత ఉంది వాళ్ళకి. అంతేగా ఆ చింతతోనే వారు దుఃఖముఖులుగా ఉన్నారు. కానీ ఎవరిని గ్రహించట్లేదు? యేసు తానే దగ్గరికి వచ్చి వారితో నడిచినా వారు ఏం చేయట్లా. ఎప్పుడు ఆ రొట్టె పట్టుకున్న తర్వాత వారి నేత్రాలు తెరవబడిన తర్వాత అప్పుడు అంటారు కదా, ఆయన మార్గంలో లేక మనకు బోధపరుస్తూ ఉన్నప్పుడు మన హృదయం మనతో మండు చుండా. నీ జీవితంలో ఆ వెలుగుందా? ఆ వెలుగుందా లేదా? ఆ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంది, కానీ ఆ వెలుగును చూచే నేత్రాలు నీకు నాకు లేవు. వెలుగు ప్రకాశించట్లేదని చెప్పట్లా, వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంది. చదవండి యోహాను సువార్త 1:5. ఆ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది, అప్పుడప్పుడు కాదు అది. కానీ ఆ వెలుగును చూచే కన్నులు నీకు నాకు లేవు. అందుకని దావీదు అంటాడు, ప్రభువా నా కన్నులకి ఏం కావాలా? వెలుగు కావాలా. ఆ వెలుగుంటే నీ జీవితం ఎంత నెమ్మదిగా ఉంటుందో, ఆ వెలుగును చూడగలిగితే నీ జీవితం ఎంత స్థిరంగా ఉంటుందో. ఎందుకంటే ఆ వెలుగును చూడలేకపోతా ఉన్నావు నీవు. నేను అందుకనే ప్రార్థించక పూర్వము ఏమని చెప్పాలా? ప్రభువా నా కన్నులకి ఏం కావాలా? వెలుగు. ఏ వెలుగు? నా చుట్టూ ఏమున్నాయి, లేకపోతే నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అడుగుతాం. ఆ వెలుగు లేకే ఆయన ఆ పనివాడు ఏం చేయబడ్డాడు? తొందరపడ్డాడు. రాజుల గ్రంథంలో చూడండి, ఆ మాట ఉంటుందా? రెండవ రాజుల గ్రంథమా? రెండవ రాజుల గ్రంథం చదవమ్మా. ఎన్నో వచ్చిన చదువు, 6-10 చదువు. యెహోవా వీడు చూచినట్లు ఏం చేయాలా? ఎందుకంటే ఆ వెలుగు ఏం చేయట్లేదు. ఆ వెలుగును చూసే కన్నులు ఎవరికి ఉన్నాయి? ఆ వెలుగును చూసే కన్నులు ఎవరికి ఉన్నాయి? ఎలీషా. ఈయనకి ఏ కన్నులు ఉన్నాయి? ఈయనకి కన్నులు చూడండి, ఈయనకి కన్నులు ఉన్నాయి, కన్నులు లేకపోతాం కాదు. 15 వచ్చిన దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకునిండుట ఏం కనపడి. ఈయనకి ఎంత నిశ్చితమైన దృష్టి ఉందో తెలుసా? ఎక్కడున్నాయి? పట్టణం చుట్టూ ఉన్నాయి. ఎక్కడున్నాయి? పట్టణం చుట్టూ అంటే చూడండి, మీరు నా ఎదురుగుండా ఉన్నారు, మీరు నాకు స్పష్టంగా ఏం చేస్తూ ఉన్నారు? కనపడతా. కొంచెం చెరువు దగ్గర ఉన్నాడు కనపడతాడా? ఏదో నా మాత్రం. అదే కాలువ దగ్గర ఉన్నాడు కనపడ్డు. ఏం బట్టలు వేసుకున్నా కనపడ్డు, ఎవరో కనపడ్డరు. ఎందుకంటే అది ఎలా ఉంది? ఇప్పుడు ఈయన పట్టణంలో ఉన్నాడు, పట్టణం బయట ఏం కనపడతా ఉందో ఈయనక అంటే ఎంత స్పష్టమైనటువంటి చూపు ఉందో. కానీ ఏ చూపు లేదు. ఆయన పక్కన ఏముందో అది చూసే చూపు లేదు. దూరంగా ఉన్న చూపు కనపడతా ఉంది, కానీ దగ్గరగా ఉన్నటువంటి సంగతులు ఏం చేయట్లేకపోతా ఉన్నాడు ఆయన ప్రభు. అందుకే ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? దయచేసి మరి ఏ కన్నులు తెరవబడ్డాయి? కన్నులు లేకపోతే గుర్రాల రథాలు కనపడతాయి ఆయనకి? కన్నులు లేకపోతే గుర్రాల రథాలు కనపడవా? కనపడవు. ఇప్పుడు కనపడతానండి ఆయనకి ఏమన్నట్టు? కళ్ళు ఉన్నట్ట లేనట్ట? ఏ కళ్ళు లేవు.
అంతే. వెలుగు చూసే కళ్ళు లేవు. ఏ కళ్ళు లేవు? నా కన్నులకు వెలుగిమ్మో. దావీదు ప్రార్థన ఇది. నా కన్నులకు వెలుగిమ్మో ప్రభువా, నీ కార్యములు చూసే కన్నులు నాకు దయచేయి. నువ్వు అన్ని కార్యాలు కనబడతావు ఉన్నాయి, నీకు దేవుని కార్యాలే కనబడట్లేదు. అన్ని కార్యాలు కనబడతాయి, నాకు నీకు అన్ని కార్యాలు కనబడతాయి. ఎందుకంటే ఎంత నిశ్చితం, ఎక్కడ దూరంగా ఉన్నదాన్ని కూడా, అంటే ఇంకా సంవత్సరం తర్వాత కూడా మనం ఏం చేస్తాం, దానిని ఆలోచన చేస్తాం. కానీ నీ గురించి ఆయన ఏమి సిద్ధపరిచాడో అది నీ కన్నులకు కనపడదు. ఎంత నష్టం! నష్టమా కాదా? నష్టమే. ఎక్కడో దూరం ఉన్నదని నీకెనుగు, దగ్గర నీ కొరకై ఉంచినటువంటి అగ్నిరథాలు, అగ్ని గుర్రాలు అవి దాటి వారు రాగలరా? నీ కొరకు ఉంచింది చూడు. 6 నెలల మీద ఇశ్రాయేలు నడుస్తూ ఉన్నారు, బురదలో ఐగుప్తీయులు ఏం చేస్తూ ఉన్నారు? చిక్కుపోతూ ఉన్నారు. నీ గురించి ఆయన ప్రణాళిక చూడు. ఆ కన్నులు కావాలని ప్రార్థన చేయి. ఎలీషా పనివాడి గురించి చేసిన ప్రార్థన ఎంత స్పష్టంగా ఉందో. ఆయన అంటాడు, చదవని మాట 16వ వచనమా, 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి. ప్రభునందు ప్రేమింటి వారలారా, మనం కూడా ప్రార్థన చేసుకో. ప్రభువా దయచేసి నా కళ్ళు తెరువు. నీ కళ్ళు ఉన్నాయి లేదా? నీ కళ్ళు ఉన్నాయి లేదా? కళ్ళు ఉన్నాయి లేదా? అవునా? ఏ కళ్ళు లేవు? ఆ కళ్ళు లేవు. ఏ కళ్ళు లేవు? వెలుగును గ్రహించే కళ్ళు లేవు. వెలుగును నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? గ్రహించలేకపోతూ ఉన్నావు. దేవుడు నీ కొరకే ఉంచిన ప్రణాళిక నువ్వు గమనించలేకపోతూ ఉన్నావు. నీ కొరకు నువ్వు అనుకున్నదే, నీ కొరకు నువ్వు తొందర వచ్చేసింది, భయం వచ్చేసింది, కష్టం వచ్చేసింది. దైవజనుడా ఏం చేస్తాం? అయ్యా వీని కళ్ళు. ప్రభునందు ప్రేమింటి వారలారా, దావీదు ప్రార్థన, నా కన్నులకు ఏం కావాలా? వెలుగు కావాలా. నీ కన్నులకు వెలుగుందా? నీ కన్నులకు వెలుగుందా లేదా? లేకపోతే ప్రార్థన చేయి. దైవజనుడు చేసిన ప్రభా ఆయన కన్నులు తెరవజేసావు, నా కన్నులు కూడా తెరవజేయి. ఆ కన్నులు తెరవబడ్డాయనుకో నీ జీవితం ఎంత నెమ్మదిగా ఉంటుందో. ఆ కన్నులు తెరవబడ్డాయనుకో, అందుకంటే కదా, నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేనేం చేయను? కలవరా పడను. నువ్వు ఆయన ఎరిగితే నువ్వు కలవరపడవు. లేకపోతే అంతా ఎరగకే. నీ గురించి ఆయన ఉన్నతమైన ఉద్దేశం ఉంది, అది ఎరగకే నీకు కలవరం, అది ఎరగకే నీకు భయం, అది ఎరగకే నీకు బాధ, అది ఎరగకే నీకు చింత, అది ఎరగకే నీకు అన్నీ కలవరాలే. ఎరుగు. ఇప్పుడు ఏమైనా చింత ఉందా ఆయనకి? దైవజనుడు ప్రార్థన చేశాడు ఏమని? చదవండి 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఆ కళ్ళు తెరవబడితేనే కానీ నీకు తెలియదు. యెహోవా వాని కండ్లు తెరవజేయగా, తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూ. ఇప్పుడు ఎవరి చుట్టూ? ఇందాక లేవా? ఇందాక ఉన్నాయి లేవా చెప్పాలి నాకు. ఇందాక ఉన్నాయి లేవా? ఉన్నాయి. నీ గురించి తల్లి గర్భంలో నువ్వు పడినప్పుడే ఆయనకి ఏముంటుంది? ఓ ప్రణాళిక ఉంటుంది. నీ గురించి అప్పటికప్పుడు ఏం మారిపోదు. నీ గురించి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నువ్వు ఎరగట్లే. అందుకనే దావీదు అంటాడు, అయ్యా నా కన్నులకి ఏం కావాలా? వెలిగి. ఒకవేళ ఆయన ఎరిగాడేమో, అందుకనే భౌతికమైన విషయాల కొరకు ఆయన పెద్దగా పట్టించుకున్నట్టుగా మనం చూడం. సౌలుకున్నంత చింత దావీదుకు లేదు. సౌలుకున్నంత చింత దావీదు, ఎందుకంటే సౌలు కన్నులు ఏమైపోయాయి? మూసిపోయినాయి. సౌలు కన్నులు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ లేదు. ఏ ఆత్మ వచ్చింది ఆయన దగ్గరికి? దైవాత్మ వచ్చింది. దైవాత్మ వచ్చినప్పుడు ఇంకేం కనపడతాయి కదా. చీకట్లో ఉన్నవాడికి ఏమీ కనపడవు. చీకట్లో ఉన్నవాడికి ఏమీ కనపడవు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇప్పుడు దైవజనుడు ప్రార్థన, ఆ పనివాని కండ్లు ఏం చేశాయి? ఏం చేశాయి? ఏ కన్నులు తెరవజేశాయి? ఏ కన్నులు? వెలుగును చూచే కన్నులు. ఏ కన్నులు? ఆయన కన్నులు ఉన్నాయి, కానీ ఏ కన్నులు అవి? చీకటిని చూసే కన్నులు. ఏ కన్నులు? చీకటిని చూసే కన్నులు. లోకాన్ని చూసే కన్నులు ఉన్నాయి. చీకటి దేని గుర్తు?
లోకానికి గుర్తు, పాపానికి గుర్తు, ఇంక అన్నీ అంత దాంట్లో ఉంటాయి, మిళితమై ఉంటాయి కదా. ఇప్పుడు ఏ కన్నులు కావాలా? మరి ఆ ప్రార్థనలో ఉంటుంది సమస్తం. ఎలీషా ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? యెహోవా దయచేసి వీని కళ్ళు ఏం చేయాలా? దేవుడు ఏమన్నాడు? వాని కళ్ళు లేవా? ఉన్నవాడు కళ్ళు ఎలా తెరుస్తాయి? నువ్వు నేను ప్రభువా నాకు కళ్ళు తెరని ప్రార్థన చేసావు అనుకో, లోకస్తులు ఏమనుకుంటారు? నిన్ను ఏమనుకుంటారు? పిచ్చోని అనుకుంటారు. వీడు కళ్ళు చూస్తుంటే కళ్ళు తెరమంటాడు, వీడు కళ్ళు ఉన్నాయి కదా వీడికి. కానీ మరి ఏ కళ్ళు? వెలుగు చూసే కళ్ళు లేవు ఈయనకి. ఎలీషా చుట్టూ ఏముందో ఈయనకి తెలియట్లే. ఎలీషా చుట్టూ ఏమున్నాయి? అగ్నిరథాలు. ఇప్పుడు ఆ గుర్రము, ఆ రథము ఎలీషా దగ్గరికి రాగలదా? రాలేదా? ఏ గుర్రం అది? మాంసమయమైన గుర్రం. ఏ రథం అది? ఏ చెక్కదో లేకపోతే ఏ ఇనుపుతో రథం అది. ఆయన రథం ఎట్లాంటిది? అగ్నిరథం. ఆయన గుర్రం ఎట్లాంటిది? అగ్ని. వస్తుందా రాదా? ఆ గుర్రం రాదు ఈయన దగ్గరికి. కాకపోతే నీకు నాకు ఆ వెలుగు లేక, నీకు నాకేం లేక, ఆ వెలుగు లేక ప్రభునందు ప్రేమ, ఆ వెలుగు కొరకు ప్రార్థన చేయి. దావీదు, యెహోవా నా కన్నులకి ఏం చేయాలా? వెలుగిమ్ము. నీ జీవితంలో ఈ వెలుగు కొరకు ప్రార్థన చేసావా? ఈ వెలుగు కొరకు ఎప్పుడైనా దేవుని దగ్గర అడిగావా? చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఆ వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి. ప్రభునందు ప్రేమించే వారులారా, చీకటి అనేది మనం గమనిస్తే ఎందుకు చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు? వెలుగును ఎందుకు ప్రేమించలేకపోతా ఉన్నారు? దావీదు వెలుగు కొరకు ఎందుకు ప్రార్థన చేశాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం ఆధారం చేసుకుని మనం చూడగలిగితే ఆ వెలుగు లోకంలో ఏం చేస్తూ ఉంది? వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ నీలో ఉన్న చీకటి ఆ వెలుగు దగ్గరికి నేనేం చేయదు, వెళ్ళనివ్వదు. నీలో ఉన్న చీకటి ఆ వెలుగు దగ్గరికి ఏం చేయదు, వెళ్ళను. అందుకనే నువ్వేం చేయ, ప్రభువా నా కన్నులు తెరువు, నా కన్నులకు వెలుగిమ్ము. ఆ వెలుగు ఎంత శ్రేష్టమైనదో. ఆ వెలుగు పొందిన వారి జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. క్షమించండి, ఆ ఎలీషా పనివాడి యొక్క కన్నులు ఏం చేయబడ్డాయి? తెరవబడిన కారణాన్ని బట్టి ఎలీషా చుట్టూ ఏముందో ఆయన ఏం చేశాడు? నీ చుట్టూ ఏముందో తెలుసా? సాతానుగాడికి తెలుసు నీ చుట్టూ ఏముందో. తెలిసే తెలీదా? సాతానుగాడికి తెలిసే తెలీదా నీ చుట్టూ ఏముందో? చెప్పు ఒక ఉదాహరణ. సాతానుగాడికి తెలిసి నీ చుట్టూ ఏముందో చెప్పు ఒక ఉదాహరణ. నా దగ్గర కర్ర ఏమైనా ఉందా? కర్ర కొడతాడు మిమ్మల్ని ఏమన్నా? మరి చెప్పండి. నీవు యోబు కలిగిన దాని చుట్టూ ఏం వేసావు? ఆ కంచె ఆవిడ కనబడుతుంది. ఆడి కూడా ఉన్నాయి, నీకు నాకే లేవు. నీ చుట్టూ నా చుట్టూ ఏం కంచె వేసాడో ఆడికి కూడా తెలుసు. నీకు తెలిస్తే ఎంత బాగుంటుంది చెప్పు. నీకు తెలిస్తే ఎంత తెలిసినోడు ఎలా ఉంటాడు? యోబుకు తెలుసు. ఆయన భార్యకి తెలియదు ఏ కంచె చేశాడు ఆయన భార్యకు. అందుకని మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఆ వెలుగు గ్రహించడానికి నీలో ఉన్న చీకటి పోవాలా? దైవజనుడు ప్రార్థన, ప్రభువా వీడి కన్నులు ఏం చేయాలి? నువ్వు నీ కన్నులు నా కన్నులు నా కన్నులు కూడా తెరవబడాలి. చెప్తున్నా, నాకు కూడా ఆయన కార్యాలు చూసే కన్నులు తెరవబడాలా? ప్రభునందు ప్రేమంటి వారులారా, తెరవబడితే ఎలాగుంటాం? ఎలాగుంటాం? నిశ్చింతగా ఉంటాం. తెరవబడకే అదవుతుందా?
తెరిస్తే ఒకసారి దైవజనుడు భక్సింగ్ గారు సువార్తకి వెళ్ళాడంట. ఆయన వెళ్తే ఎలాగెళ్తాడు? దైవజనుడు ఎలాగెళ్తాడు? దేవుడు చెప్తే వెళ్తాడు, లేకపోతే వెళ్ళడా? వెళ్ళడు. దేవుడు చెప్తే వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు. ఇప్పుడు దేవుడు చెప్పిన కార్యాలు ఎలా ఉంటాయి? అది అవుతుందా? దేవుడు చెప్పిన కార్యాలు సరే. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, ఎంతోమంది దైవ సేవకులు, పెద్ద పెద్ద దైవ సేవకులు ఆయనతో ఉన్నవారు వెళ్తే వెళ్ళేసరికి ఆ ఊళ్ళో ఒక్కడు రానివ్వలేదంటే వీళ్ళని. మా ఊళ్ళో కొత్త కుదరదని. సరే, వాళ్ళు ఏదో కొద్దిసేపు పోరాడి పోయారు. పోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కుంభవృష్టి కింద గురి చేసిందంట వర్షం. ఏం చేసింది? కుంభవృష్టి కింద గురి చేసిందంట. మాలాంటి ఏమనుకుంటాం చెప్పు? ఈయన ప్రార్థన చేశాడంటావా? ఎవరు? భక్సింగ్ గారే ప్రార్థన చేశాడంటావా? సరే, ఇప్పుడు ఆయన అలాగా ఒక రౌండ్ వెళ్ళి ఒక పెద్ద గోడ ఉందంట, పెద్ద గోడ. ఆ గోడ దగ్గర ఆగమన్నాడంట అందరినీ. ఆ గోడ దగ్గర ఆగమంటే ఆ గోడ దగ్గర ఆగారంట. గోడ దగ్గర ఆగితే ఈయన వాక్యం చెప్పాడంట అరగంట. ఎవరు? అందరూ ఉన్నారంట. ఊరంతా వదిలేసి గోడ దగ్గర చేస్తాడేటి? ఊరంతా వదిలేసి ఈ గోడ దగ్గర చేస్తాడేటి? ఇప్పుడు గోడ దగ్గర సువార్త చేసి వెళ్ళిపోతున్నారంట. ఎదరికి వెళ్ళిపోతుంటే ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడంట. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గోడ పెద్ద దివాణానికి సంబంధించిందంట. ఆ దివాణంలో ఉన్నటువంటి సహోదరులు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారంట. ఏమని? ప్రభా, మాకు ఏదైనా దేవుని యొక్క వాక్కు అందించవచ్చు, సాయం చేయండి. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, ఏం చెప్పాలా? అప్పుడు అనుకుంటున్నారంట, ఎవరైనా మనకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకంటే నేను నమ్మిన వారిని ఏం చేస్తాను? నేను ఎరుగుదును. మనం ఎరగలే, మన మనోనేత్రాలు తెరవబడలే, ఆ వెలుగులు చూసే కన్నులు మనకు లేవు. ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలా? వెలుగు ప్రకాశిస్తూ ఉంది, కానీ మన క్రియలు చెడ్డమైనందున ఆ వెలుగు దగ్గరికి మనం ఏం చేయలేకపోతా ఉన్నాం. అందుకని ఆ వెలుగు దగ్గర రావడానికి చీకటిని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. చీకటిని విడిచిపెట్టాలా. నీకు భౌతికమైన నేత్రాలు ఉన్నాయి, నువ్వు చూడగలవు ఎన్నో సంగతులు, కానీ ఆయన నీ కొరకు ఉంచిన ప్రణాళికను నువ్వేం చేయలేకపోతా ఉన్నావు. ఎలీషా పనివాడు, ఆయన కన్నులు తెరవబడిన తర్వాత ఎలీషా చుట్టూ అగ్నిరథాలు, అగ్ని గుర్రాలు ఏం చేస్తూ ఉన్నాయి? కనబడుతూ ఉన్నాయి. నువ్వు కనబడుతున్నాయా? దేవుని కార్యాలు కనబడుతున్నాయా? సాధారణంగా కనబడతాయి కదా. పడుకుంటే దేవుడు వచ్చేది దగ్గరికి వస్తుందా? ఎందుకంటే నువ్వు ఆడు చేస్తే మరి నీకేం కనపడాలా? దైవికమైన కార్యాలు నీ పక్షంగా ఆయన ఉద్దేశం ఏంటి కనపడాలా? వెళ్తా ఉన్నావా? నీ పక్షంగా ఆయన ఉద్దేశం. ఒక ఆయన సువార్త చేసుకుంటూ పోతూ ఉన్నాడంట. సువార్త చేసుకుంటూ పోతా ఉంటే ఆయనను కొల్లగొట్టడానికి లేదా ఆయన దగ్గర ఉన్న వస్తువులను తస్కరించడానికి ఒక దొంగ వెళ్తా ఉన్నాడంట ఆయనకు కూడా. సరే, ఈయన సువార్త చేసుకున్నాడు, ఒక ఊరు దాటాడు, కొంచెం వండుకున్నాడు, తిన్నాడు, అవన్నీ పెట్టుకున్నాడు, పక్కన ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. పడుకుంటే ఈయన ఎప్పుడు పడుకుంటాడా? అవి పట్టుకుపోదామని చెప్పి ఏం చేస్తున్నాడు? అక్కడ ఆయన వెంబడిస్తాం. పడుకోగానే ఒక బలిష్టమైనటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నాడంట. కూర్చుంటే ఈయన అనుకుంటున్నాడంట, ఈయన తెచ్చాడు బాబు, సరే ఆడికి పోయిన తర్వాత పోదామని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడు. అలా తెల్లవాళ్ళు అలా కూర్చునే ఉన్నాడంట. ఆయన కూర్చునే ఉన్నాడు. అయ్యో బాబు ఈడు పోలేదు, సర్లే మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అలాగూ ప్రయాణము చేస్తూనే ఉన్నాడు. ఆయనను కొలగొట్టుకుందామని లేదా ఆయన దగ్గర ఉన్న వస్తువులు తస్కరిద్దామని ఈయన వెంబడిస్తూనే ఉన్నాడు. ఓది నాన్న ఆయన అలిసిపోయి కొంచెం తిని ప్రార్థన చేయకుండా పడుకున్నాడంట. ప్రార్థన చేయక పడుకుంటే అప్పుడు ఏం చేశాడంటే ఈయనకి దొరికిందంట ఛాన్స్. అప్పుడు ఆ బలిష్టమైన వ్యక్తి కనపడలేదంట. కనపడకపోతే గవ్వ వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేశాడంటే దొంగిలించాడు. ఆయన లేపాడంట. ఆయన లేపి ఆయన అన్నాడంట, నేను ఎన్నో రోజుల నుంచి నేను వెంబడిస్తూ ఉన్నాను, నీ దగ్గర ఉన్న వస్తువులు పట్టుకుపోదామని. నువ్వు పడుకోగానే ఒక ఆయన వస్తాడు నీ దగ్గర కాపలాకి. ఏమని పెట్టుకున్నావు నువ్వు? ఇవాళ ఎందుకు రాలేదు ఆయన? అప్పుడు ఆయన గుర్తొచ్చిందంట. ఏమని? నేనేం చేయలేదు, ప్రార్థన చే. అప్పుడు ఆయనకు సువార్త ఇస్తే అప్పుడు ఆయన కూడా ఏం చేయబడ్డాడు? రక్షించు. అడుగుతా ఉన్నావా? నీ కొరకు ఒక ప్రణాళిక ఉంది ఆయనకు. అది చూసే కన్నులు నీకు నాకు లేవు.
వెలుగు ప్రకాశిస్తానే ఉంటుంది. వెలుగు ప్రకాశించడం ఆగిపోదు సుమా, వెలుగు ప్రకాశిస్తానే ఉంటుంది. చొక్కా ఉందా, వెళ్ళిపోయిందా? ఏ చొక్కా? నెలబడు చొక్కా, ఏ చొక్కా? ఆ చొక్కా అక్కడే ఉంటుంది. కానీ ఇలా నేత్రాలు ఏమైపోయినాయి? పూడిపోయినాయి. ఎక్కడ పోయారు? దాని తర్వాత మళ్ళీ వచ్చి ఆ చొక్కా కనపడింది, కనపడలేదా? ఆయనకి ఉన్న మీదకి వచ్చి ఆగేంతవరకు అది ఉన్నది. నీకు నాకు కనబడట్లేదంటే ఏంటంటే మన చీకటి బట్టే ఆయన కనబట్టలే. ఎదుగుతా ఉందా? మన చీకటిని బట్టే ఏం చేస్తావు? ఏం చేయట్లే. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో. ఏమని? ప్రభువా, నా కన్నులకు కూడా ఏం కావాలా? ఏ వెలుగు? నీ కార్యాలు చూసే వెలుగు. ఏ వెలుగు? నీ కార్యాలు చూసే వెలుగు. ఒక్క సంగతి చూసి మనం ప్రార్థనకు వెళ్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 ఎఫెసీ 5:8. అమ్మా, మీరు పూర్వమందు చీకటి అయ్యుండ్రి, ఇప్పుడైతే ప్రభువునందు మీరు పూర్వం ఎలా ఉన్నారు? చీకటిగా అయ్యుండ్రి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన. అప్పుడు నీకు మంచిదనం కనబడతా ఉందనుకో, నువ్వు ఎలా ఉన్నట్టు? వెలుగు ఫలం ఎట్లాంటిది? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును. ఇప్పుడు నీకు కనబడతా ఉన్నాయనుకో, నువ్వు ఎక్కడ? నీవు ఏ వెలుగులో ఉన్నట్టు? ఏ వెలుగులో ఉన్నట్టు? మీరు పూర్వము అందరూ చీకటే. కానీ ఇప్పుడు ఎక్కడున్నావు? ప్రభువునందు ఎలా ఉన్నావు? వెలుగే. ఇప్పుడు ఈ వెలుగులో నువ్వు ఉన్నావో లేదో తెలియాలంటే ఒక 3 సంగతులు చెప్పాడు అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9 3 సంగతులు చదవండి మరలా. వెలుగు ఫలము ఏముంది? నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? మంచిగా ఉంది, చెడ్డగా ఉందా? రెండవది నీతి, మూడవది ఏంటి? ఇవి ఉంటే ఇవన్నీ దేంట్లో కనబడతా ఉన్నాయి? వెలుగులో కనబడతా ఉన్నాయి. దేంట్లో కనబడతా ఉన్నాయి? ఇప్పుడు నువ్వు వెలుగులో ఉన్నట్టు కనపడాలంటే ఇవన్నీ నీ దగ్గర ఏం చేయాలా? మంచితనం ఉందా? చెడు చేస్తూ ఉన్నావా? నీతిని అనుసరిస్తూ ఉన్నావా? నీతిని అనుసరించలేకుండా ఉన్నావా? సత్యముతో ఉన్నావా? సత్యము లేకుండా ఉన్నావా? ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? వెలుగులో ఉన్నాయి. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? వెలుగులో ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఉంటే నువ్వు ఎలా ఉన్నట్టు? ఇవి లేకపోతే నువ్వు వెలుగులో. మీరు పూర్వము చీకటి అయ్యుండ్రి, అయితే ఇప్పుడు ప్రభునందు ఏమయ్యారు? వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం ఏంటిది? సమస్తమైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో ఏం చేస్తూ ఉన్నాయి? కనబడుతూ ఉన్నాయి. ప్రభునందు ప్రేమంటే వారు లేరా? మరి దీంట్లో నువ్వు ఉన్నావా? ఈ వెలుగు నీకు నాకు ఉందా? ఈ వెలుగును గ్రహిస్తూ ఉన్నావా? దావీదు అంటాడు, నా కన్నులకు ఏం చేయాలా? వెలుగేమో. ఈ వెలుగు ఉంటే ఆయన కార్యములను నువ్వేం చేస్తావు? గ్రహిస్తావు. ఈ వెలుగు ఉంటే ఆయన కార్యములు ఏం చేస్తావు? ఈ వెలుగు లేకపోతే గ్రహించలేవు. గ్రహించలేకపోతే నీ జీవితంలో అంత వ్యర్థమే. ఇప్పుడు నేను ప్రార్థనకు వచ్చాం, ప్రార్థన చేయబోతా ఉన్నాం. ఏం ప్రార్థన? దావీదు ప్రార్థన. నా కన్నులకి ఏం కావాలా? అందుకే ఆయనకి మంచిదనే చెడు కనపడలా. అందుకనే సౌలుని చూసేసరికి ఏం కనపడతా ఉంది దావీదుకి? ఏం కనపడుతుంది? సుగుణక్క ఉంది. సుగుణక్క దగ్గర నేను 10,000-20,000 తీసుకున్నాను అప్పు. తీసుకున్న తర్వాత నేను చూసినప్పుడల్లా ఏం కనపడుతుంటుందా సుగుణక్కకి? ఇటు తీసుకున్నాడు ఎవడేటి అదే కనపడుతుంది. ఇంకా కనపడుద్దా? చెప్పాలి. కనపడదు. లేకపోతే సుగుణక్క నన్ను తిట్టేసింది, ఏదో బాధతో తిట్టేసింది. ఇప్పుడు సుగుణక్క కనపడినప్పుడల్లా నాకేం కనపడుతుంది? ఈవిడ 10 రోజులు తిట్టింది నన్ను,
కనపడతా వస్తుందరా తలంపు వస్తారాదా? ఇప్పుడు దావీదుకి ఏమొచ్చింది? దావీదుకి సౌలు చూడగానే ఏం కనపడింది? ఏం కనపడింది? అభిషేకం కనపడింది. ఏం కనపడింది? సౌలు ఈటీసరి కనపడింది దావీదికి. సౌలు ఈటీసాడు, దావీదికి ఇసరలేదా? ఎన్నిసార్లు ఇసిరాడు మనకు తెలియదు, కానీ బైబిల్ పండితులు చెప్పిన ప్రకారం 70 సార్లు ఇసిరాడంట. ఎన్నిసార్లు వాస్తవం కాదు మనకు తెలియదు. మొత్తం మీద ఇసరలేదా? ఇప్పుడు ఏం కనపడాలా? సౌలు చూడగానే దావీదికి ఈ నా మీద ఈటీసిరుతాడా? కనపడద్దా? ఏం కనపడింది? యెహోవా అభిషేకం కనపడింది. ఏం కనపడింది? ఎందుకు కనపడింది? ఆ కనులు వెలుగుతూ ఉన్నాయి. ఏ కనులు? దావీదుకి. మన కనులేం కనపడతాయి చెప్పాలి? మన కనులు వెలుగుతున్నాయా? వెలుగుతలేదా? పాస్టర్ గారు కనులు వెలుగుతలేదా? వెలిగితే ఏం కనపడతాయి? ఎలక్క అని కనపడతాయి నీకు కదా. మమ్మల్ని అంటే బాగోదు, ఆవిడంటే బాగుంటుంది కదా. సమస్య అన్నదానికి కుదురుద్దా? కుదరదు. ఆవునన్నవానికి పర్లేదు. మన కనులు ఏం చేయాలి? వెలిగితే ఏం కనపడతాయి? అర్థమైందా? మంచి కనపడుతుంది. ఏం కనపడింది? మంచి యెహోవా అభిషేకం కనపడింది. నాకైతే ఏం కనపడుతుంది తెలుసా? ఈడు అన్నిసార్లు నా మీదకి ఈటీసిరాడు, అదే కనపడుతుంది నాకు. అదే చెప్పి కనపడితే ఏం చేస్తాను నేను కూడా? చెప్పాలి, ఏం చేస్తాను నేను కూడా అదే పనులు. ఎందుకంటే నా కనులకి ఏం లేదు. దావీదు కనులకి ఏముంది చెప్పు? ఆయన ప్రార్థన చేసుకుని ఇచ్చిండు. ఎప్పుడైనా ప్రార్థన చేస్తే కదా నీకు మంచి కనపడదు, అంతా చెడ్డే. నువ్వు పలానప్పుడు అలాగన్నావు, పలానప్పుడు ఇలాగన్నావు, పలానప్పుడు అవి ఏం కనపడవు. అబ్రహాంకి ఏం కనపడింది చెప్పండి? అబ్రహాంకి ఏం కనపడింది? లోతుని చూస్తే అబ్రహాంకి ఏం కనపడింది? లోతుని చూస్తే ఆయన కనపడింది, కనపడలేదా? అబ్రహాము లోతుని చూస్తే ఏం కనపడింది? లోతుకు వచ్చిన శ్రమ కనపడింది. ఏం కనపడింది? అందుకే తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందితో లోతు కొరకు ఏం చేస్తా ఉన్నాడు? రాజులను ఎదురెత్తాకి వెళ్ళాడు. నీకు నాకు ఏం కనపడుతుంది? పలానా రోజు అలాగ అన్నాడు వీడు, పలానా రోజు ఏమన్నాడు? అలాగ అన్నాడు. అందుకనే నా నుంచి ఏమైపోయాడు? వేరైపోయాడు. కాబట్టి ఏమొచ్చింది? ఇంకా మనం 10 మంది చెప్తాం, నన్ను విడిచిపెట్టిపోయిన తర్వాత నాశనం అయిపోయాడు. చెప్తాను చెప్పమా. నా దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగుండి, ఎంత పచ్చుకున్నాడు. నన్ను విడిచిపెట్టిపోతే ఏదేమైంది? ఉన్నదంతా పట్టుకుపోయాడు. బలి జరిగింది. నేనే. మీరు మంచివాళ్ళు, మీరు అలాగా అనరు. నేను ఇందాక కూడా అనుకున్నాను నా బ్రతుకు అట్లాంటిది. అయితే ఎప్పటికప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? సరి చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? సరి చేస్తూ ఉంటాడు. నన్ను ఎప్పుడు అన్న అతమాను సరి చేస్తూ ఉంటాడు ఆయన. అది ఏం కనపడింది అబ్రహాముకి? లోతు శ్రమ కనపడింది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడున్నారు? వెలుగులో ఉన్నారు. ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాం? అందుకే మనకేం కనపడుతుంది? సౌలు ఎక్కడున్నాడు? సౌలుకి ఏం కనపడుతుంది? దావీదుని చూడగానే చెప్పాలి. దావీదుని చూడగానే సౌలుకి ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఏం కనపడుతుంది? ఇది కొట్టేస్తాడు వీడు. ఏది? సింహాసనం కొట్టేస్తాడు వీడు. యోనాతాను కూర్చోబెడదాం అనుకున్నాం దాని మీద. ఇప్పుడు ఎలా కూర్చుంటారు? చీకట్లో ఉన్నాడికి అయ్యే కనపడతాయి. నువ్వు నేను ఎక్కడున్నావు? దేవుడు నీ కొరకు ఉద్దేశించింది అది చిన్నదైనా ఎట్లా ఉండదు చెప్పు? ఆయన ఉద్దేశించి చిన్నదైనా శ్రేష్టమైనది ఉండదు. నీకై నువ్వు పోగు చేసుకున్నది పెద్దదైనా కష్టమే. అదవుతుందా? ఆయన నీకు ఇచ్చింది చిన్నదనుకో, దాంట్లో ఎంత సమృద్ధి ఉంటుందో. ఆ కన్నులు వెలిగితే, లేకపోతే అది కనపడదు. ఎవరిది కనపడదు? పక్కడిది కనపడదు, ఆడి కారు కనపడదు, ఆడి బిల్డింగ్ కనపడదు, అయితే ఆడి అన్నీ కనపడతాయి. అదే నీకు ఆ కన్నులకు వెలుగు ఉందనుకో, దేవుడు నీకు ఇచ్చింది ఏంటో శ్రేష్టమైన కనపడుతుంది. అప్పుడు దావీదుకి అది కనపడింది. ఈ మాట జ్ఞాపకం ఎప్పుడు సౌలుని చూడగా దావీదుకి ఏం జ్ఞాపకం వచ్చింది? ఏం చెప్పాలా? అసలు మీరు నన్ను కూర్చోబెట్టి బాధ చేయాలా? నేను ఎంత చెప్తున్నా మీకు ఏం ఎక్కట్లేదు. సౌలును చూడగానే దావీదుకి ఏం గుర్తొచ్చింది? యెహోవా అభిషేకించిన వాడిని నేనేం చేయను, ముట్టను అసలు. అబ్రహాము లోతుని చూడగా ఏం గుర్తొచ్చింది? లోతు పడుతున్న శ్రమ గుర్తొచ్చింది. అందుకనే
318 మంది వెళ్ళిపోయాడు. మనకేం గుర్తొస్తుంది? వెళ్ళిపోతాడు వీడు. బాగానే జరిగింది, తగిన సాక్షి జరిగింది వీడికి. వెళ్తా ఉన్నావా? మన జీవితంలో ఎన్నో పర్యాయములు ఈ రీతిగానే ఉన్నాం. ఎన్నో పర్యాలు ఉన్నాం, ఈ రీతిగా ఉన్నాం. అయితే నీవు నేను గమనించాలి ఏది శ్రేష్టమైనది, ఏది. ఇప్పుడు దావీదు ప్రార్థన ఏంటది? నా కన్నులకు, దావీదు కన్నులు వెలిగించబడ్డాయి, నా కన్నులు ఇంకా ఏం చేయలేదు, వెలిగించబడి ఏం చేయాలా? వెలిగించబడి ఆయన కార్యములు చూచినట్లుగా దేవుడు మనకు సహాయము చేయండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము వేలవెన్ను సియోనులో ప్రార్థన కూడి కలిగి ఉంటాం. ఆ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. తర్వాత ఆదివారం ప్రభుదిన పరిచర్య ఉదయం 8 గంటలకు సియోనులో పరిచర్య కలిగి ఉంటాము, ఆరాధన పరిచర్య. 10 గంటలకు షోమ్రోనులో ఆరాధన పరిచర్య కలిగి ఉంటాం. ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. రానున్న దినాల్లో షోమ్రోను సియోను పరిచర్యలు ఆయన చిత్తానుసారమైనటువంటి పరిచర్య చేయలాగున, కొనసాగులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. కాంతారావు గారమ్మా, కాంతారావు గారేనా? సోడు కాంతారావు గారు కొరకు ప్రార్థన చేయండి. ఆయనకు మరి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఉదయము. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరచులాగా. నవ్విశ్రీ వారి పెద్ద మావగారు, ఆయన కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. కాంతారావు గారు, ఆయన కొరకై ప్రార్థన చేయండి. తర్వాత మరి రానున్న దినాల్లో ఇంకను దేవుని యొక్క కార్యములు మరి సియోను పక్షంగా, షోమ్రోను పక్షంగా నెరవేర్చబడి కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత వెనుజులా, అదో దేశము, అక్కడ భూకంపం వచ్చింది. చూసారా? టీవీలో వార్తల్లో చూసారా? ఎంతోమంది, అది 7.2, 7.5 ఆ స్థాయిలో వచ్చింది. చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ ప్రజలు. ఎంతోమంది చనిపోయారు, నిరాశ్రయులయ్యారు, ఇల్లు లేవు, వసతులు లేవు, ఏమీ లేవు. అయితే దేవుడు ఈ కష్టకాలంలో వారికి తగిన ఆదరణ, ఎందుకంటే ఆయనే సమస్తము చేయగలడు. ఎవరైతే కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బందులు ఉన్నారో వారి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం. మనం సుఖంగానే ఉన్నాం, అయితే కష్టంలో ఉన్న వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వారి కొరకై, వెనుజులా దేశం కొరకై మీ ప్రార్థన, మరలా వారు తిరిగి కట్టబట్టు కొరకై కూడా, క్షేమంగా ఉండడం కొరకై కూడా మీ ప్రార్థనలు. ఎవరైతే ఈ లోకాన్ని విడిచిపెట్టారో మిగిలిన వారు ఆదరించబట్టు కొరకు కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అనేక రక్షణ కొరకై, తాళపాలెం గ్రామం, వేరేని గ్రామం అనేక రక్షణ పొందిటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అక్కలుంటే చెప్పండి, దాని కొరకే ప్రార్థన చేస్తాం. శుభశ్రీ కొరకు ప్రార్థన చేయండి. శుభశ్రీ కొరకు ప్రార్థన చేయండి. సోమవారం నుండి మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బిడ్డకు దేవుడు సహాయం చేయనట్లుగా, ఆమె కాదు ఇంకెవరైతే ఆయన మీద ఆధారపడి రాస్తారో వారందరికీ దేవుడు సహాయం చేయట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. చెప్పండమ్మా. రూబేకా, సోదరు రూబే కొరకు ప్రార్థన చేయండి. కొంత శరీర బలహీనతతో ఉన్నారు, దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరచులాగున. పేరు అన్నమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. గత వారం కూడా ప్రార్థన చేసాం. వృద్ధాప్యంలో బలహీనతలు ఉన్నాయి, బలహీనతను విడిపించబడి సంపూర్ణంగా స్వస్థపరచులాగున సోదరు అన్నమ్మ గారి కొరకే ప్రార్థన చేయండి. సక్కుబాయి మానవుల కొరకు ప్రార్థన చేయండి. జ్వరంతో బాధపడుతూ ఉన్నారు, దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరచులాగున. దొద్దుకూరు దైవ సేవకులు జాషువా గారి బావమరిది, మరి ఆయనకు డబుల్ టైఫాయిడ్ వచ్చి కోమాలో ఉన్నాడు. ఇప్పుడు కొంత స్థిమిత పడ్డారని విన్నాము. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరచులాగున మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఈ క్రిస్టియన్ వివాహాల్లో పాటలు అవి పాడుతూ ఉంటాడు, సింగర్ ఆయన. దేవుడు ఆయన స్వస్థపరిచి మరలా తన పనుల్లో కొనసాగించలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో సాగిలిపడినట్లుగా
మీరు సహాయపడ్డారు, మీకు వందనం. ఉపవాస ప్రార్థన కొడుకులో మీరు చేసిన సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం. ప్రార్థించక పూర్వము ప్రభా నీ లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడు. ఎందుకొరకు ప్రార్థన చేయాలో, దేని కొరకు ప్రార్థన చేయాలో తెలియపరిచారు, మీకు వందనం. దావీదు కీర్తనలు 13వ కీర్తన 4వ వచనం ఆధారం చేసుకుని మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు దావీదు ప్రార్థన, నా కన్నులకు వెలుగుము ప్రభా. ఆయన కనులు వెలిగించబడ్డాయి, ఆయన ప్రార్థన చేశాడు. అందుకే సౌలును చూసినప్పుడు కీడు గుర్తుకు రాలా, యెహోవా అభిషేకం గుర్తొచ్చింది. యెహోవా అభిషేకించిన వారిని నేను ముట్టనొల్లని దావీదు చెప్పగలిగాడు. ఆయన కన్నులు వెలుగుతూ ఉన్నాయి, మంచి కనపడతా ఉంది, నా కన్నులు వెలగట్లేదు, అందుకే కీడు కనపడతా ఉంది. వారికి ఏదైనా అయిపోవాలా, ఉదయకాలం కూడా నేను తలంచిన తలంపు నా బుద్ధిహీనత మీరు ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉన్నారు. అయితే నాకు కూడా వెలిగింపబడినటువంటి కన్నులు కావాలా. ఈ లోకం యొక్క సంగతులు నేను చూచి కలవరపడతా ఉన్నాను. నా కొరకైనా ఉద్దేశించింది ఎంత శ్రేష్టమైనది ఎరగలేకే ఎలీషా పనివాడు ఎరగలేకపోయినాడు. అయితే ఎలీషా ప్రార్థన చేశాడు, ఆయన కన్నులు తెరవబడ్డాయి. ఎలీషా చుట్టూ అగ్నిగురాలు చూశాడు. నా జీవితంలో కూడా నీ ప్రణాళిక ఎరుగుటి కొరకే ఎరగకే ఇంకా చింతపడతా బాధపడతా ఉన్నాను, తలస్తా ఉన్నాను. అయితే కనికరించి వాటి నుంచి నన్ను విడిపించుడి కొరకాయ మీరే మీ సహాయం దయచేసి మాయం తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా నీ కృపను విస్తరింపజేస్తురండి, మీ సహాయం మాకు దయచేస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా అబ్రహాము చూచినప్పుడు లోతు యొక్క శ్రమ గుర్తొచ్చింది. మంచితనంలో ఉన్నాడు, నా జీవితంలో అది లేదు, మంచి గుర్తు రాలేటువంటి నా స్థితి. మీరు ఎదిగిన దేవుడవు ప్రభా, మంచే గుర్తుకు రావడానికి మీరు సహాయపడుతురామని మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి. అటువంటి వెలుగు నాకు అనుగ్రహిస్తురామని మీ సన్నిధిలో ప్రార్థన. ఈ వెలుగు నాకు అవసరము, ఈ వెలుగు కొరకై నేను ప్రార్థన చేసుకునవలసిన వాడిగా ఉన్నాను. దావీదు ప్రార్థన చేసుకున్నాడు, ఆయన కన్నులు వెలిగించబడ్డాయి. నేను ప్రార్థన చేసుకొనక నా కన్నులు ఇంకా వెలిగించబడలే. ప్రభా నీ కార్యములు చూచే కన్నులు, ఆ వెలుగు నాకు దయచేస్తారండి. అలాగ నీ ప్రజలైన వారు కూడా ప్రార్థించుకుని ఆ వెలుగు పొందినట్లుగా సిద్ధపరుస్తురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. నీ సహాయము దయచేస్తారండి. షోమ్రోను సియోను పరిచయలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నూతన ఆత్మను అనుగ్రహించి ప్రభా సంఘమును అభివృద్ధి పరుస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంత స్థలం ఖాళీగా ఉంది సహోదరుల వైపు, మరి వచ్చిన వారే కొంతమంది వెనుకం చేస్తూ ఉన్నారు. మీరు ఎదిగిన దేవుడవు, వారితో మాట్లాడుతురండి. ఈ వెలుగు గ్రహించి వారు నీ సన్నిధికి రావడానికి మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సాయంత్రము ప్రభా మరి వేలువెని సియోన్లో ప్రార్థన కూడిక సహాయపడుతున్నాడు. ఆదివారం ప్రభుదిన పరిచర్య ఉదయం 8 గంటలకు సియోన్లో, 10 గంటలకు షోమ్రోన్లో ఆ పరిచర్యలో సహాయపడుతున్నాడు. సార్వత్రికంలో జరుగుతున్న పరిచర్య అంతటి కొరకై విజ్ఞాపన చేస్తుండగా వారితో పాటు మాకు కూడా మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తాను. సంఘ సభ్యులు విశాలపరుస్తురండి. రానున్న దినాల్లో జరిగించవలసిన పరిచర్య, ఏ పరిచర్య జరిగించాలో వాటిని జరిగించినట్లుగా మీరే సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. సహాయపడుతున్నాను. కాబట్టి ప్రార్థన మనవుల కొరకే విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. సోదరి అన్నమ్మ గారి కొరకే నీకు వందనములు. వృద్ధాప్యుల బలహీనతలో ఉన్నారు, సంపూర్ణంగా తాకి స్వస్థప ఆ నీరసం నుంచి విడిపించి క్షేమం ఇస్తున్నామని ప్రార్థన చేస్తాడు. కాంతారావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హార్ట్ స్ట్రోక్తో బాధపడుతూ ఉన్నారు. మీరే తాకి స్వస్థపరుస్తున్నాడు. సోదరు రూబే కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి భౌతికమైనటువంటి యొక్క బలహీనతలు ఉన్నాయి, రొంపైట్ లాంటివి, మీరే బిడ్డను తాకి స్వస్థపరుస్తారమని ప్రార్థన చేస్తాం. సొక్కుబాయి మనవుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న సొక్కుబాయి మనవులు మరి జ్వరంతో బాధపడుతూ ఉన్నారు, మీరే తాకి స్వస్థపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా వెనిజులా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భూకంపం వచ్చి ఎంతమంది నిరాశ్రయులయ్యారు. వారికి నిలువ నీడలేదు, కష్టంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. వారిని మీరే ఆదరిస్తురండి, కావాల్సిన క్షేమం దయచేస్తురండి. వారి కొరకు ఎవరు చేతులు చేస్తూ ఉన్నారు, ఎవరు శ్రమ పడుతూ ఉన్నారు, వారందరికీ కావాల్సిన క్షేమం విస్తరింపజేస్తురండి. కీడు నుంచి వారిని తప్పించి
భద్రపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మన 100 సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులు అందరి కొరకు విజ్ఞాపన చేస్తుండే వారికి కూడా సహాయపడుతుంది. నీ ప్రజలు ప్రార్థించిపోతా ఉన్న మీ అభిషేకం అనుగ్రహిస్తారండి. ప్రార్థించిన తర్వాత అన్ని కుటుంబాల కొరకై, అన్ని సంఘాల కొరకై, అందరి దైవ సేవకుల కొరకై ప్రార్థించినట్లుగా నన్ను కూడా మీరు సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి. ఆమేన్.